జీవితంలో ఏ కోరికైనా తీరవలసి వస్తే మన ప్రయత్నం వల్ల తీరదు. ఆదిపరాశక్తి పాదాలు పట్టుకున్నానన్న భక్తి మనకుంటే అది ఎంత తీరని కోరికైనా తీరుతుంది. అయ్యో నా తల్లి జగదంబ కదా అనుగ్రహించి నాకు ఇది ఇచ్చింది. ఆ తల్లి మనసు శంకరుడు. ఆ తల్లి మనసు శంకరుడై వాళ్ళిద్దరు రెండుగాక ఒకటై ఉంటే నాకు ఇలాంటి కోపం అసలు ఉండొచ్చా? ఉండకూడదని ప్రసన్నమూర్తి అయిపోయి శత్రుత్వాన్ని విడిచిపెట్టి పాదాభివందనం చేశాట. ఆయన శత్రుత్వాన్ని తీసి భక్తిని ఇచ్చేసింది, అహంకారం తీసేసింది. మిగిలిన సహస్రనామ స్తోత్రాలకి లలితా సహస్రనామ స్తోత్రానికి ఉండేటటువంటి పెద్ద భేదం ఎక్కడుంటుందంటే, లలితా సహస్రనామ స్తోత్రం మీరు భక్తితో మొదలు పెట్టగానే మిమ్మల్ని జ్ఞానసిద్ధి వైపు మనస్సుని ఏకీకృతం చేసి అమ్మవారి దర్శనం వైపు తీసుకెళ్లగలిగినటువంటి శక్తితో కూడి ఉంటుంది. కేశాది పాదాది పర్యంతం వర్ణన చేసేటప్పుడు అమ్మవారు చిదగ్నికుండ సంభూత కనుక మీరు అమ్మవారి యొక్క అవయవాలలో తల మొదలుకొని ఏ అవయవం దగ్గర చూసినప్పుడు మీకు ఏ ఒక్క విషయం జ్ఞాపకం రావడం వల్ల మీ మనస్సు పరవశించిపోయి అమ్మవారి యొక్క ఆ అవయవమునందు మనస్సు కేంద్రీకృతమైపోయి వేరొక నామం స్ఫురణలోకి రానటువంటి స్థితిని పొందినా తత్కారణము చేత అప్పుడే అక్కడే మీరు తరించారని గుర్తు. అందులో చెప్పిన ఏ నామము కూడా మిమ్మల్ని బాహ్య దృష్టితో చూడమని కాదు. ఇది మీరు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. నేను తరచూ జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడైనా లలితా సహస్రం చేస్తున్నప్పుడు మా అమ్మగారి బుగ్గలు చాలా ఎర్రగా ఉంటాయి అని మీరు వచ్చిన వాళ్ళందరితో ఎప్పుడైనా చెప్తారా? మీరు నా భార్య బుగ్గలు ఎర్రగా ఉంటాయండి అని చెప్పను. నేనేమిటి ఎవరూ చెప్పరు లోకంలో, అలా ఏ మూఢుడు చెప్పడు. కానీ అటువంటిది తల్లి అందాన్ని కొడుకు చెప్తాడా? ఎక్కడైనా అమ్మా నీ బుగ్గలు చాలా ఎర్రగా ఉన్నాయమ్మా అన్న మాట మనం అంటే అది స్తోత్రం అవుతుందా? దాని బాహ్యార్థం అంతే అయితే మీరు కేవలం అమ్మవారి బుగ్గలు ఎర్రగా ఉన్నాయి అని తెలుసుకుని మీరు పొందే ప్రయోజనం ఏమిటి? దానివల్ల మీరు ఆ కోణంలో విచారణ చేస్తే దానివల్ల మీకేమవుతుంది అంటే అర్థం కూడా తెలియడం చేత మీరు భక్తితో కైమోడ్చగలుగుతారు. అర్థం తెలియనంతసేపు దాన్ని ఏం చెయ్యవలసి వస్తుందంటే మీరు భక్తితో పూర్ణ చెయ్యవలసి ఉంటుంది. ఈ భక్తితో పూర్ణ చేయడం అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే పోట్లగిత్తని అదుపులో పెట్టడంలా ఉంటుంది. ఒక పోట్లగిత్త ఉందనుకోండి, అది ఎప్పుడూ కూడా పొడవడానికే ప్రయత్నిస్తుంది. దాన్ని ఎలాగో అలా పట్టుకుని తీసుకెళ్ళి కట్టుకొయ్య దగ్గరికి కట్టేంత వరకు కూడా రైతుకు కూడా అనుమానమే అది ఎప్పుడు కొమ్మిసురుతుందో అని. అలాగే మనసు ఏమైపోతుందంటే మొట్టమొదట మీరు చాలా కాలం నుంచి ఏ సంస్కారాన్ని దానికి అలవాటు చేసి ఉన్నారో అది ఆ సంస్కారముతో కూడినటువంటి కోణంలో చూడడానికి ప్రయత్నం చేస్తుంది. మీరు చూడండి, నేను ఒక మాట చెప్తాను మీకు. ఒక అందమైన వస్తువు కనపడింది అనుకోండి లోకంలో, ఇది నాదైతే బాగుండన్న భావన కలుగుతుంది. లేకపోతే ఒక అందమైన వస్తువు కనపడింది అనుకోండి, మనసు ఎప్పుడూ ఏ భావనతో చూడడానికి అలవాటు పడిపోయిందో అదే భావనతో చూడడానికి అలవాటు పడుతుంది. మీరు పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ అంటున్నారు అనుకోండి, నేను ఒక వాస్తవాన్ని ఒక పరమ సత్యాన్ని విచారణ చేస్తున్నాను. అమ్మవారి బుగ్గలు పద్మరాగమునులతో చేయబడినటువంటి అద్దం కన్నా ఎర్రగా ఉంటాయి అని ఆ నామానికి అర్థం. ఇప్పుడు మీరు అలా దర్శనం చేశారనుకోండి, మీ మనసుకు ఉండేటటువంటి మొదటి లక్షణం ఏంటంటే అబ్బా బుగ్గలు ఎంత బాగున్నాయో ఈ లెక్కన అని దర్శనం చేస్తుంది. ఇప్పుడు బుగ్గలు ఎంత బాగున్నాయో అన్న ఉద్దేశ్యంతోనైనా మీరు అమ్మవారి బుగ్గల వంక చూడడం మంచిదే. కానీ దాని యందు మనస్సు ఏమాత్రమూ అడుగు పక్కకి వెయ్యడానికి వీలు లేని రీతిలో మీరు నిలబెట్టవలసి ఉంటుంది. మీరు అదే ప్రయత్నం చేస్తూ వెళ్ళారనుకోండి లలితా సహస్రంలో, మీకు అది ఖేదమునకు కారణం అవుతుంది. ఎందుకో తెలుసా అండి, మనస్సుకి ఒక లక్షణం ఉంటుంది. మీరు దాన్ని బలవంతం చేశారనుకోండి, నువ్వు ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి అని దాన్ని బలవంతంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అది బడలిపోతుంది. అది బడలిపోవడంలో మీరు ఏమవుతారంటే మీరు ఏ ప్రయత్నం మొదలెట్టారో దాని యందు మీకు వైముఖ్యం వస్తుంది. ఇప్పుడు అందుకే ఇది తెలుసున్న గురువు చెప్పే విధానం ఒకలా ఉంటుంది, ఇది తెలియని గురువు చెప్పడం ఒకలా ఉంటుంది. రామకృష్ణ పరమహంస పరమ సమర్థుడైన గురువు. అందుకే వివేకానందుణ్ణి ధ్యానం చేయమన్నారు భగవత్ సంబంధమైనటువంటి ఒక రూపం మీద.
ఆయన ధ్యానం చేస్తుంటే పరమహంస వచ్చి అడిగారు, నీ ధ్యానము నిలబడిందా అని అడిగారు. వివేకానందుడు కూడా అంత విశాల దృక్పథము కలిగి భక్తి కలిగినటువంటి శిష్యుడు. ఆయన అన్నారు, నిలబడలేదు అన్నారు. దేని మీద మరి నిలబడుతోంది అని అడిగారు. మనస్సు ఒక చోట ఉండలేదంటే ఇంకో చోటుకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు. దూరంగా ఎక్కడో ఏదో శబ్దం వినపడుతోంది, నా మనస్సు ఆ శబ్దం మీదకి వెడుతోంది అన్నారు. పరమహంస ఆగి విన్నారు, ఏ శబ్దము అని. దూరంగా ఎవరో ఒకతను ఒక ఇనప కమ్మె మీద ఇనప సుత్తి తీసి కొడుతున్నాడు. కొట్టినప్పుడు మీరు గమనించండి, ఈ చేత్తో సుత్తిని తీసి ఇలా తిప్పి కొడితే ఖంగ్ అంటుంది. ఆ ఖంగ్ అక్కడెక్కడో కొడితే ఇక్కడికి చేరడానికి కొంచెం సమయం పడుతుంది. మళ్ళీ అతను ఇలా చేయి తిప్పి మళ్ళీ కొట్టేటప్పటికి ఖంగ్ అంటుంది. ఇలా 10 మాటలు విన్న తర్వాత 11వ మాట మళ్ళీ ఖంగ్ అని ఎప్పుడు అంటుందో మీ మనసు పట్టేస్తుంది. ఇప్పుడు ఖంగ్ అంటుంది మళ్ళీనని. కాబట్టి ఇప్పుడు ఈయన దృష్టి ఎక్కడికి వెళ్ళిందంటే ఆ ఖంగ్ ఖంగ్ అన్న శబ్దం మీదకి వెడుతోంది. పరమహంస అన్నారు, మనస్సుని బలవంత పెట్టకూడదు, మనస్సుని దాని మీద పెట్టన్నారు, దాని మీద పెట్ట, ఆ శబ్దం మీద పెట్టన్నారు. ఇప్పుడు వివేకానందుడు దాని మీద బాగా ధ్యానం చేశాడు, అది తనంత తాను వెళ్ళిపోయింది కాబట్టి. అలా భగవద్ విషయంలో తొట్టుపాటు వచ్చిందనుకోండి, మీకు చిచ్చి నేను ఇలా చూడకూడదు, ఇదేమిటి ఆవిడ బొగ్గలు ఎర్రగా ఉన్నాయి, ఆవిడ బొగ్గలు ఎర్రగా ఉన్నాయి, నా బొగ్గలు ఎంత బాగున్నాయో అని నేను చూస్తున్నాను, నేను అలా చూడకూడదనో భావన వచ్చిందనుకోండి మీకు, వెంటనే మీకేమవుతుందంటే, నేను మీకు ఒక పరమ సత్యం చెప్తున్నాను, మీలో ఒక భయం బయలుదేరుతాను. అయ్యి బాబాయ్ నేను అపచారం చేశానేమో, అలా చూడకూడదు కదా, అమ్మవారి బొగ్గలు బాగున్నాయి నేను చూశానేమో, ఇలా చూడకూడదేమో, ఎందుకు వచ్చిన గొడవ, అసలు ఏమీ చూడొద్దు, మనం నామాలు చదువుకుంటూ పోతే పోయింది, అసలు మనస్సు దాని మీద పెట్టద్దు. మనస్సు రైతు బజారుకి వెళ్ళిపోని, మనస్సు ఆఫీస్కి వెళ్ళిపోని, మనస్సు దేనికి వెళ్ళిపోని, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిరగ్నికుండ సంభూతాదేవ కార్య సముజ్జత. 2వ రోజుకి ఏమవుతుందో తెలుసా అండి, లలితా సహస్రం చదివేటప్పుడు మనస్సు ఆ నామాల యొక్క అర్థమును తెలుసుకొనకుండుగాక అన్న భీతి బయలుదేరుతుంది. ఇది పోవడానికి సరి అయిన మార్గం ఏమిటో తెలుసా అండి, అసలు ఆ నామము యొక్క ఆంతర రహస్యాన్ని మీరు పట్టుకోగలగాలి. అసలు ఇలా ఎందుకు చెప్పారు మీకు అర్థమైందనుకోండి, విడిపోతుందండి. విడిపోయి అబ్బా ఎంత గొప్ప రహస్యం ఉందండి అని ఇప్పుడు మీ మనసు ఆ అర్థాన్ని తెలుసుకుని ధ్యానం చేయడానికి ఉవిళ్ళూరుతుంది. ఈ నామం చదువుతుంటారు, నుదురు కదా, అమ్మవారి బుగ్గలు కదా, బుగ్గలు తల్లి ఎంత రహస్యం ఉందమ్మా బుగ్గల్లో, మా తల్లి బుగ్గల్లో ఎంత రహస్యం పెట్టింది మా అమ్మ అని మీకు వెంటనే ఆ నామాల అర్థమునందు రమించాలన్న కోరిక పెరిగిపోతుంది. ఇప్పుడు మీ మనస్సు ఏ చెక్కిళ్ళ దగ్గరికో వెళ్ళిందనుకోండి, మీరు నుదురు దగ్గర ఉన్న చెక్కిళ్ళ దగ్గరికి జారిపోతారు. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూహు అంటారు, అదే నామాన్ని స్మరణ చేస్తారు. ఇప్పుడు భయం స్థానంలో ఏమవుతుందంటే ఉత్సుకత, దాని యందు ఆసక్తి చోటు చేసుకుంటారు. ఈ స్థితి ఎప్పుడు వస్తుంది అంటే, మీకు దాని అర్థాన్ని పట్టుకోగలిగిన శక్తి మీకు వస్తే ఈ స్థాయి వస్తుంది. నేను అందుకే ఏ ఉపన్యాసమైనా నేను చెప్తే ఎవరిని ఎప్పుడు కూడా అదే పనిగా కనపడ్డ వాళ్ళని, ఇప్పుడు మీకు లలితా సహస్రనామ స్తోత్రం అర్థమవుతోందా, మీరు ఎలా అనుభూతి చెందుతున్నారో అని నేను ఎప్పుడూ ఎవరిని నా ఉపన్యాసం తర్వాత అలా నేను అడగను. అర్థమైతే అర్థమవుతుంది, నా వంతు ప్రయత్నం నేను చెప్పి నేను ధరించడమే, ఇంకోళ్ళను ధరించడానికి నేనెంత వాడిని అని చెప్పి వెళ్ళిపోతానంతే. లలితా సహస్రం మొదలుపెట్టిన తర్వాత నాకు ఎవరైనా కనపడితే బాగా అర్థమవుతోందా అమ్మా మీకు అని అడుగుతాను. అయ్యాక కూడా ఈ మాట అడుగుతుంటాను. ఎందుకు అడుగుతుంటానో తెలుసా అండి, ఇక్కడ ఒక 2000 మంది కూర్చుని ఉంటే 2000 మందికి నేను 2 గంటల చొప్పున చెప్తే 2000 × 2 4000 గంటల కాలానికి నేను జవాబుదారి. నేను చేసిన పరిశ్రమ, నేను ఆ నామానికి అర్థం కొంతమందికైనా అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే మీ కాలం నేను తీసుకున్నందుకు, నేను శ్వాసని వాడినందుకు రెండిటికి ధన్యత. లేనినాడు 2 నిరుపయోగం అవుతుంది. కాబట్టి ఆ కోణంలో మీరు వినవలసి ఉంటుంది. నా అదృష్టం ఏమిటంటే, అసలు చిత్రం ఏమిటంటే, ఇది వెళ్ళిన తర్వాత రాత్రి మర్నాడు కూడా ఇదే తిరుగుతోందండి అన్నారు చాలామంది. చాలు నా జన్మ ధన్యత పొందింది అని నేను సంతోషించాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా స్వోత్కర్ష కోసం చెప్పట్లేదు, నేను ఆ కోణంలో చెప్పగలుగుతున్నానా అది నా భయం. పెద్దలు దానికి ఇచ్చారు అర్థాన్ని. భాస్కరరాయల వారు అందుకు తరించారు సౌభాగ్య భాస్కరం ఇచ్చి. ఇప్పుడు మీరు ఈ కోణంలో పరిశీలనం చేయండి తప్ప
అమ్మవారి బుగ్గలు ఎర్రగా ఉన్నాయంటే మీకేం కలిసి వచ్చిందండి దానివల్ల? ఓ నామం చెప్పారేమో అంతే, మీ మనస్సు ఏం నిలబడలేదే దానివల్ల. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. ఈ పద్మరాగములనేటటువంటివి మణులు. ఇవి సింహళ దేశంలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఈ పద్మరాగమణులకు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ఇవి చాలా ఎర్రగా ఉంటాయి. సాధారణంగా మనకి అద్దము అని ఒకటి తయారు చేస్తుంటారు. ఈ అద్దము కేవలము ఇటువైపు నుంచి చూస్తే అటువైపునున్న వస్తువు కనిపించేది అద్దం అసలు. కానీ అద్దము అన్న మాట ఎప్పుడైనా మీరు చూసుకోవడానికి వాడితే అప్పుడు ఆ అద్దం మీరు ఇలా పెట్టుకుంటే మీ ముఖం కనపడకుండా అవతల వేపుకున్న వాళ్ళ ముఖం కనపడితే దాన్ని అప్పుడు అద్దం అనరు మీరు. కారుకి వాడే అద్దానికి మిమ్మల్ని మీరు దిద్దుకోవడానికి వాడుకునే అద్దానికి ఓ తేడా ఉంటుంది. మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది ఈ రహస్యాన్ని. ఇప్పుడు నేను మా దొరగారి కారులో వస్తున్నప్పుడు మా దొరగారి కారులో ఉన్నటువంటి అద్దం, ఎదురుగుండా ఉన్న అద్దం, నా ముఖం దొరగారి ముఖం రెండే కనపడ్డాయి అనుకోండి. అందులో నేను మా ఇంటి నుంచి ఇక్కడికి రావడం కుదరదు కదండి. ఆ అద్దంలోంచి ఏం కనపడతాయి? ఎదురుగుండా ఉన్న వాళ్ళు కనపడతారు. నేను ఈ ఉపన్యాసానికి వచ్చే ముందు బొట్టు పెట్టుకోవడానికి ఓ అద్దం వాడతాను. ఆ అద్దం ముందు నిలబడి నేను బొట్టు పెట్టుకుంటాను. ఆ బొట్టు పెట్టుకుంటున్న అద్దం, ఆ అద్దానికి అవతల వాళ్ళు కనపడరు, నేనే కనపడతాను. మీరు కొంచెం పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇదేం పెద్ద విషయం ఏం కాదు, పెద్ద సిద్ధాంతము లేదు అందులో. మీరు చాలా ప్రాజ్ఞులు, నా తాపత్రయమే కానీ మీరు ఎందుకు పట్టుకోలేరు. కాబట్టి రెండూ అద్దాలే, రెండిటికి అద్దమే. రెండూ అద్దం అయితే ఇటువైపు నుంచి అటువైపుకి కనపడినది అద్దం, ఎదురుగుండా నిలబడితే అటువైపుది కనపడకుండా మీరే కనపడింది అద్దం. ఈ నామంలో అంటున్నారు పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ. ఇప్పుడు పద్మరాగమణులతో చేశారు ఈ అద్దాన్ని. మన బింబం మనకి కనపడాలి అంటే, మన ప్రతిబింబం కనపడాలి అంటే అద్దం వెనకాతల ఒక ఎర్రటి రసాయన పదార్థాన్ని రాస్తారు. రాస్తే కిరణము ఆ అద్దం గుండా అవతలకి వెళ్లకుండా మన ముఖం నుంచి బయలుదేరినటువంటి కిరణం అద్దం మీద పడి పరావర్తనం చెందుతుంది. పరావర్తనం చెందితే బింబము ప్రతిబింబంగా కనపడుతుంది. కనపడితే ఇప్పుడు మీరు బొట్టు సరిగ్గా పెట్టుకోలేదు అనుకున్నాను అనుకోండి, ప్రతిబింబానికి పెట్టరు. అద్దంలో ప్రతిబింబానికి బొట్టు బాగా దిద్దితే బింబం ఎప్పటికి దిద్దపడుతుంది? ప్రతిబింబమును ఎందుకు చూస్తారంటే బింబమును దిద్దుకోవడానికి వాడుకుంటారు కదండి. ప్రతిబింబము బింబమును దిద్దుబాటు కొరకు. ఇప్పుడు ఈ అద్దం బయట వాళ్ళని చూడడానికి ఉపయోగించడానికి అవసరమున్న అద్దం చెప్తున్నట్ట, అందులో ఏదైనా ఒక ప్రతిబింబం కనపడే అద్దం గురించి చెప్తున్నట్ట. అసలు ముందే ఈ రెండిటిలో ఏ తేడా ఉందా నామంలో మీరు గమనించండి. మామూలు అద్దం అనుకోండి, వసిన్యాది దేవతలంత అమాయకులు కారు, మామూలు అద్దం చెప్తారు. ఇటువైపు నుంచి చూస్తే అటువైపు వాళ్ళు కనపడుతున్నారని చెప్తారు. వాళ్ళు ఆ అద్దం చెప్పట్లేదని మీకు తెలిసిపోతుంది. అలా ఉంటే అమ్మవారి బుగ్గల్లోంచి మీరు చూసినప్పుడు ఏం కనపడాలి? లోపల ఉన్నటువంటి నోరు కనపడాలి. నోరు కనపడాలి, యువతల దవడలో యువతల బుగ్గ లోపలి భాగం ఎర్రగా కనపడాలి. అది ఎలా సరిపోతుంది? సరిపోదు. ఈ బుగ్గ పైభాగం ఒక్కటే చెప్పాలంటే ఎర్రటి మెరుపుతో కూడినటువంటి వేరొక పదార్థం ఏదైనా చెప్పాలి. చెప్పి ఇలా మెత్తగా ప్రకాశవంతంగా అందంగా ఉంది అని ఏదో ఒక ఉపమానం తీసుకొచ్చి అక్కడ వేసి చెప్పాలి. కానీ వాళ్ళు అద్దాన్ని చెప్తున్నారు, అద్దమే పట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమై ఉండాలి? లోపలది చెప్పకూడదు అనుకుంటే దీన్ని అద్దంగా చెప్తే ఇప్పుడు ఈ అద్దం పక్కన ఎవరుంటారో వాళ్ళ ప్రతిబింబం ఇందులో కనపడే అద్దమై ఉండి ఉండాలి. అది ఖచ్చితంగా కదండి. ఇప్పుడు దీన్ని అద్దం చేశారు, లోపలది కనపడడం ప్రయోజనం కాదు. దీన్ని ఏ అద్దంగా ఉంచాలి అంటే దీని పక్కన కూర్చున్న వాళ్ళ ప్రతిబింబం ఇందులో కనపడాలి. కాసేపు మీరు మర్చిపోండి కోటేశ్వరారు బుగ్గ అని మర్చిపోండి. ఇది ఒక అద్దం అనుకోండి, ఇక్కడ అద్దం ఉంది. అద్దం ఉంటే ఇప్పుడు నా పక్కకు వచ్చి నా భార్య కూర్చుంది అనుకోండి, ఉదాహరణకి కుడి పక్కన కూర్చుంది కాసేపు, ఏదో మర్యాదకి అంతే, అది అలా వైదికమా వదిలేయండి, పక్కన కూర్చుంది. ఇప్పుడు నా బుగ్గ అద్దం అయితే నా బుగ్గలో ఎవరు కనపడతారు? అది పెద్ద విశేషం ఏంటంటే ఎవరు కనపడతారు? నా భార్య కనపడుతుంది. ఆ నా భార్య యొక్క ప్రతిబింబము ఈ అద్దంలో కనపడుతుంది. అమ్మవారి బుగ్గను ఎందుకు పద్మరాగమణులతో కూడిన అద్దం చేసినట్టు? ఇది మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. ఇది రహస్యం ఆ నామానికి. ఇప్పుడు అమ్మవారి యొక్క చిక్కిలిని, అమ్మవారి యొక్క గండస్థలాన్ని వాళ్ళు మామూలు అద్దంతో చెప్పలేదు.
ఇటువంటి అద్దం అంటున్నారు పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. ఆదర్శ అన్న మాటకి అమరకోశం అద్దము అని వ్యాఖ్యానం చేస్తుంది, దర్పణము అని చెప్తుంది. పద్మరాగమణులతో చేయబడిన అద్దమును తిరస్కరించినది. పోని పద్మరాగమణులతో చేసిన అద్దంలా ఉందన్నారా? అనలేదు. పద్మరాగమణులతో చేయబడినటువంటి ఒక అద్దం ఉందని మీరు అనుకుంటే ఆ మణులతో చేయబడిన అద్దము ఎంత అందంగా ఉండి ఉంటుందో అటువంటి అందమును తిరస్కరించగలిగినటువంటి చెక్కిళ్ళు ఉన్నటువంటి తల్లి. ఇది ఆ నామానికి అర్థం. ఏమిటి చెప్పదలుచుకున్నారు వసిన్యాది దేవతలు ఇందులో? బాహ్యంలో చెప్పాలనుకోండి, ఒక్క వాక్యంతో పూర్తి చేసేయచ్చు. పద్మరాగమణులతో చేయబడినటువంటి అద్దం ఎర్రగా ఉంటుంది, కానీ దాని కాంతి కన్నా ఈవిడ బొగ్గల కాంతి చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈవిడ కపోలముల యొక్క కాంతి చేత తిరస్కరింపబడినటువంటి పద్మరాగమణులతో కూడిన అద్దమో. ఒక్క వాక్యం అయిపోయినంతే. అది కాదు వసిన్యాది దేవతల ప్రయోజనం. వేరొకటి ఉంది. దీన్ని పట్టుకోగలిగితే మలుపు తిరిగిపోతుంది. ఆ ఒక్క నామం చాలు మిమ్మల్ని ఉద్ధరించడం. నేను రోజు మొరపెట్టేది అదే. ఏ ఒక్క నామైనా పట్టుకోగలిగితే చాలు, జీవితానికి ఒక కొత్త దిశ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా వస్తుంది దాని అర్థం అంటే మీరు చూడండి. ముందు ఎందుకు తిరస్కరణ జరిగింది మీరు ప్రయత్నం చేయండి. అమ్మవారి బుగ్గలు ఎరుపు కాబట్టి అద్దం కూడా ఎర్రగానే చెప్పాలి. మామూలు అద్దాలు తెల్లగా ఉంటాయి, ఎర్రటి అద్దమై ఉండాలి. అందులో ఒక ప్రతిబింబం కనపడాలి. ప్రతిబింబం కనపడేటటువంటి ఎర్రటి అద్దంగా చెప్పాలి అంటే అంత ఎర్రటి కాంతి కలిగినటువంటి మణులుగా చెప్పబడవలసినటువంటివి పద్మరాగమణులు. కాబట్టి ఇప్పుడు ఈ అద్దం పద్మరాగమణులతో చేయబడి ఉన్న ఒక అద్దాన్ని ఇక్కడ పెట్టారు. అమ్మవారి బుగ్గ ఇక్కడ ఉంది. మీరు ధ్యానంలో రెండింటినీ చూడండి. చూస్తే ఈ అద్దం గొప్పదా ఈ బుగ్గ గొప్పదా అని చూశారనుకోండి, మీకు కొన్ని తేడాలు కనపడతాయి. ఇప్పుడు ఈ పద్మరాగమణులు కాంతి వెదజల్లుతూ ప్రకాశవంతంగా ఎర్రగా ఉంటాయి. అమ్మవారెవరు? పూర్వజ. అందరికన్నా ముందు పుట్టింది. అందరికన్నా ముందు పుడితే 80 ఏళ్ళు వచ్చేసినా ఎర్రగా ఉండొచ్చు కొంతమంది. పుట్టినప్పుడు ఎంత ఎర్రగా ఉంటారో 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా అంత ఎర్రగా ఉంటారు. ఇంకా ఎర్రబడతారు కూడా ఒక్కొక్కసారి, ఏసీల్లో ఎక్కువ ఉంటాయి. కానీ బొగ్గకి ఆ స్థితిస్థాపక శక్తి ఉండదు. స్టిఫ్నెస్ అంటామే అది ఉండదు. జారిపోతుంది, ఇలాగా జారిపోయి ముడతలు పడిపోతుంది. ముడతలు పడిపోయి ఇప్పుడు ఆ బుగ్గలో ద్యుతి కాంతి అంతగా ఉండడానికి అవకాశం ఏముండదు. కానీ యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ యొక్క బుగ్గ, ఆమె యొక్క గండభాగం చెక్కిలి స్థితిస్థాపక శక్తిని కలిగి, అనగా ఇలా జారిపోకుండా ముడతలు పడిపోకుండా కాంతితో ప్రకాశవంతంగా ఆకర్షణీయంగా ఉంటుంది. పద్మరాగమణులకి ఉన్నటువంటిది కొంతకాలం గడిచిపోయిన తర్వాత చిన్న గీతైనా పడిపోతుంది, దుమ్మైనా పడిపోతుంది, మాషన్నా పోతుంది. అమ్మవారి యొక్క బుగ్గలో ఎన్నటికీ గీతలు పడవు, ఎన్నటికీ మాసిపోవు, ఎన్నటికీ ఆ బుగ్గలు పూర్వజ అన్న నామం ఉంది కదా అని ఇప్పుడు ఆవిడ వృద్ధురాలైపోయిందని నువ్వు అనడానికి వీలైన బుగ్గలు కావు. కాబట్టి ముందు ఆ అద్దంతో పోల్చడంలో మీకేమందింది? ఆ కాంతిని ఈ కాంతితో చెప్పాలంటే ఆవిడ యవ్వనంలోనే ఉంది. ఈ నామానికే యవ్వనంలో ఉంటుందా? ఏ నామానికైనా యవ్వనంలోనే ఉంటుందా? ఏ నామానికైనా యవ్వనంలోనే ఉంటుంది. ఏ నామానికైనా యవ్వనంలో ఉంటే మీరు నేను ఎందుకు ఉండలేము? అంటే మనము కాలమునకు వశులము. ఇవాళ కోటేశ్వరరావు ఇలా ఉన్నాడు, ఓ 30 ఏళ్ళు పోయిన తర్వాత కోటేశ్వరరావు సభలోకి వచ్చాడు అనుకోండి, ఏమో గోపాలకృష్ణ గారు చేయి పట్టుకుని నన్ను వేదిక ఎక్కిస్తారేమో కదా. అందుకని అప్పుడు ఏమవుతుంది అంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే గోపాలకృష్ణ గారు కాలమును గెలిచిన వారై ఉంటారు కదా. కాకపోతే ఆయన నుండి చెయ్యబట్టికి ఎక్కించాలంటే అది నా ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు అలా ఇప్పుడు ఆవిడ కాలమును గెలిచినటువంటి తల్లి. కాలమునకు ఆవిడ లొంగదు. కాలమునకు ఆవిడ లొంగదన్న విషయం మీకు ఎక్కడ బాగా రూఢైంది? నిన్ననే రూఢైంది. నిన్న చెప్పారు కదా, ఆవిడ తపనోడు ఉపమండల. సూర్యచంద్రులు ఇద్దరు ఆవిడ కర్ణాభరణములు. కాబట్టి ఆభరణములుగా వారుంటే వారు ఈవిండి ఏం చేయగలరు? ఆవిడ కాలమునకు లొంగదు. సూర్యచంద్రుల యొక్క ప్రత్యాయాంతికతా పునర్న దివసాహ కాలో జగద్భక్షక. మళ్ళీ సూర్యోదయ సూర్యాస్తమయాలు, చంద్రోదయ చంద్రాస్తమయాల్లో మన ఆయుర్దాయం గ్రసిస్తోంది.
అమ్మవారి ఆయుర్దాయం అలా గ్రసింపబడడం ఉండదు. ఆవిడకి అవి ఆభరణములు, ఆవిడ అనుగ్రహంతో ప్రకాశిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడ కాలమునకు లొంగదు. కాబట్టి ఆవిడ నిత్య యవ్వన, ఆవిడ ఎప్పుడూ యవ్వనంతో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈవిడితో సమానంగా కాలమునకు లొంగకుండా అమ్మవారు నిలబడిపోయినట్టు కాలమునకు లొంగకుండా పద్మరాగమణుల అద్దం కూడా ఉండగలదా? ఉండలేదు. కాబట్టి పరిభావి కపోల భూహో, అమ్మవారి బొగ్గల యొక్క సౌందర్యం ముందు పద్మరాగమణుల యొక్క అద్దం ఓడిపోయింది. మొట్టమొదట అక్కడ పోయింది. రెండవది ఏది? అద్దమునకు ఒక లక్షణం ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, గొల్లల మావిడాడ అని మనకు ఒక క్షేత్రం ఉంది. ఆ క్షేత్రానికి మీరు వెళ్ళి దర్పణ మంటపం ఉంటుంది. ఆ దర్పణ మంటపంలో మేడ మీద నడుస్తుంటే నేను ఇంత మనిషిని కనపడుతుంటాను, పొట్టివాడిగా కనపడుతుంటాను. మీరు వెంకటేశ్వర స్వామి వెంకటాచల క్షేత్రంలోకి వెళ్ళి లోపలికి వెళ్ళగానే రంగనాయకుల మంటపం ఎదురుకుండా కుడి చేతి పక్కన స్వామివారికి దర్పణ మంటపం ఉంటుంది. మీరు ఆ దర్పణ మంటపంలో ఊంజల్ సేవ జరుగుతున్నప్పుడు కూర్చుంటే మీరు ఎటు తల తిప్పి చూసినా కూర్చున్న వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి ఉయ్యాల పక్కన ఎవరికి వాళ్లే కనపడుతుంటారు అద్దాల్లో. ఎప్పుడైనా దర్పణ మంటపంలో ఊంజల్ సేవ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అనుభవం. అన్ని అద్దాల్లోనూ మీరు వెంకటేశ్వర స్వామి కనపడుతూ ఉంటారు. అలా ఒక అద్దం ఒక చోట మీరు కూర్చుంటే మీరు అనేక చోట్ల ఉన్నట్టుగా అద్దములు చూపించగలవు. ఇది మాయని సృష్టిస్తుంది అద్దం. మీరు పొడుగ్గా ఉంటే పొట్టిగా చూపిస్తుంది అద్దం, మీరు పొట్టిగా ఉంటే పొడుగ్గా చూపిస్తుంది అద్దం, మీరు సన్నగా ఉంటే లావుగా చూపిస్తుంది అద్దం, మీరు లావుగా ఉంటే సన్నగా చూపిస్తుంది అద్దం. మీరు కొంచెం వెనక్కి బాగా దూరంగా ఉంటే మీరు కొంచెం దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది అద్దం. అందుకే కార్లకి వాటికి రియర్ మిర్రర్స్ అని ఉంటాయి పక్కన. దాని మీద ఒక కాషన్ ఆర్డర్ ఉంటుంది. ది ఆబ్జెక్టివ్స్ విచ్ యు ఆర్ విజువలైజింగ్ ఇన్ ది మిర్రర్ ఆర్ నాట్ సో డిస్టెంట్ యాజ్ యూ సీ ఇన్ ది మిర్రర్ అని. మీరు అద్దంలో చూస్తున్నప్పుడు కనపడినటువంటి వస్తు దూరం యథార్థముగా అంత దూరంలో మీకు ఆ వాహనము లేదు, గుర్తెరగండి అని. ఎందుకంటే అద్దంలో చూసినప్పుడు మీకు చాలా దగ్గరగా ఉన్నట్టు కనపడచ్చు. చాలా దగ్గరకు వచ్చేసింది కదా అని మీరు కారు తిప్పకుండా అలాగే పెట్టి కూర్చున్నారనుకోండి, వెనకాల వాడు ఉన్నాడు మరి దూరంగా ఉంటాడు. కాబట్టి అద్దంలో చూస్తున్నటువంటి మీ వెనక వాహనం యథార్థముగా ఎంత దూరంలో ఉంటుంది అన్నది మీరు డ్రైవ్ చేయడం నేర్చుకుంటున్నప్పుడు వెనక అద్దంలోంచి ఒకసారి చూసి ఇంత దూరంలో ఉన్నదాన్ని ఇంత దూరంలో ఉన్నట్టు ఈ అద్దం చూపిస్తూ ఉంటోందన్న సత్యాన్ని మీరు రూఢిపరుచుకుంటేనే మీరు క్షేమంగా, వెనకవారు క్షేమంగా, ముందువారు క్షేమంగా మీ వాహనాన్ని మీరు నడపగలరు. లేకపోతే మీరు నడపలేరు. అటువంటి ఇబ్బందులన్నీ వేటికున్నాయి? అద్దాలకున్నాయి. అమ్మవారి బొగ్గలకి అలాంటి ఇబ్బందులు ఆవిడ బొగ్గలకి ఏముండవు. అలాగ పొట్టివాడిని పొడుగ్గా చూపించడం, పొడుగువాడిని పొట్టిగా చూపించడం, లేకపోతే లావు వాడిని సన్నంగా చూపించడం, సన్నం వాడిని లావుగా చూపించడం, ఇలాంటి పనులు ఈ అద్దం ఏం చేయదు. కాబట్టి అంటే యథార్థ స్థితిని మాత్రమే ఆవిష్కరించగలిగినటువంటి అద్దం ఆ అద్దం. ఇప్పుడు ఈ అద్దం ఇంత గొప్పది. ఆ అద్దం పద్మరాగమణులతో చేయబడిన అద్దం అంత గొప్పది కాదు. 3 పద్మరాగమణులతో చేయబడినటువంటి అద్దం దగ్గరికి వెళ్ళి మీరు వాసన చూద్దాం, దీనికి ఏమైనా వాసన ఉందేమో అని. వాసన చూడాలంటే మీరు ఏం చేయాలండి? అద్దం దగ్గరికి వెళ్ళి ఇలా వాసన చూడాలనుకుంటే చూడాలనుకున్నవాడు ఏం చేస్తాడంటే దగ్గరికి పెట్టుకుని ముందు లోపల ఉన్న ఊపిరి వదిలేస్తాడు అంటాడు, తర్వాత అంటాడు. అంతేగాని ఇక్కడ వదిలేసి అద్దం మొహం మీరు ఇట్టుకుని అందవు, ఇక్కడికి వెళ్ళి అని అంటాడు. అంతవరకు ఎందుకంటే ఇప్పుడు నేను ఇది అద్దం అనుకోండి, వాసన చూడాలంటే అంటాను. అంటే దీని మీదే ముందు నిశ్వాసను విడిచిపెడతాను. మీరు నిశ్వాస విడిచిపెట్టగానే దాని మీద ఆవిరి పడిపోతుంది. బాత్రూంలో అద్దం ఉందనుకోండి, వేడి నీళ్లు స్నానం చేసేస్తే ఆ అద్దం కనపడదు. మళ్ళీ తుడుచుకుని తువ్వాలెట్టి ఒకసారి తుడుచుకుని ప్రతిబింబాన్ని చూసుకోవాలి. మంచు పడింది అనుకోండి, అద్దం కనపడదు. వర్షం వస్తోంది అనుకోండి, అద్దం కనపడదు. మళ్ళీ అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ కారుకున్నటువంటి అద్దాన్ని తుడిచేటటువంటి 2 నాళములు ఉంటాయి, వాటితోటి తుడుచుకోవాలి. తుడుచుకుని కారు డ్రైవ్ చేసుకోవాలి. మంచు తుడుచుకోవాలి, దుమ్ము తుడుచుకోవాలి. లేకపోతే ఆ అద్దం మీకు ప్రతిబింబాన్ని చూపించదు. అమ్మవారి బుగ్గలకి అటువంటి ఇబ్బందులు ఉన్నాయా? అలాంటివి ఏమీ లేవు. ఎంత జాగ్రత్తగా చూసుకోండి,
5 సంవత్సరములు వాచి యొక్క అద్దం మీద ఒక్క గీత పడకుండా, కళ్ళజోడు మీద చుక్క గీత లేకుండా ఎవడైనా దాన్ని గాని నిర్వహించగలిగితే వాడికి భారతరత్న పురస్కారం ఇవ్వచ్చు. అంటే కళ్ళజోడు కవర్లో పెట్టేస్తానంటే కాదు, కళ్ళకి పెట్టుకునే అలవాటు ఉంటే ఎప్పుడూ అప్పుడు గీతలు పడిపోతాయి. ఇంత జాగ్రత్తగా చూస్తే ఇవే గీతలు పడిపోతే పద్మరాగమణులు గీతలు పడిపోతాయి. మరి మామూలుగా కళ్ళజోడు అద్దం అసలు ఏ చుక్క లేకుండానే మీకు అమరుస్తారు. పద్మరాగమణులను జాగ్రత్తగా చిత్రీయ పట్టేటప్పుడు అసలు తమంత తాము ముందు గీతలు పడతాయి. చివర్లకి గీత పడకుండా మణి ఉండడం కష్టం. కాబట్టి ఇప్పుడు మణి మీద గీతలు ఉంటాయి, కానీ అమ్మవారి యొక్క బుగ్గల మీద ఏమైనా గీతలు ఉంటాయా? ఏం ఉండవు. ఉండవని నీకెలా తెలుసు అంటే మీరు ధ్యానం చేయండి, మీకు కనపడుతుంది ఉన్నాయో లేవో. అమ్మవారి బుగ్గల మీద గీతలు ఏమి ఉండవు. కాబట్టి ఇప్పుడు పద్మరాగమణులతో చేయబడినటువంటి అద్దము అమ్మవారి యొక్క బుగ్గలనబడేటటువంటి అద్దము ముందు ఓడిపోయిందా లేదా? ముందు అక్కడ వరకు రండి. అక్కడ వరకు వస్తే ఏమైంది? ఇది అద్దం అది అద్దం అని మీరు ఒప్పుకున్నారు, కానీ ఈ అద్దం ముందు ఆ అద్దం నిలబడలేదు అని కూడా ఒప్పుకున్నారు. కాబట్టి పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. బాగుందండి, మీరు ఇంత చెప్తున్నారు కదా, ఆ అద్దంలో మేం కనపడతామా? పద్మరాగమణులతో చేయబడిన అద్దంలో మీరు నించున్నా నేను నించున్నా కనపడతాం. మణి సదృశ్యమైన ఉంటాయండి. అందుకే మణి రాయే. మణి అంటే ఏదో కాదు, మణులన్నీ రాళ్లే. రాళ్ళు ఏవి ప్రతిబింబమును బాగా చూపించగలవో వాటికి విలువ ఎక్కువ ఉంటుంది. అందుకే చూడండి, గ్రానైట్కి విలువ ఎక్కువ. మార్బుల్ కన్నా గ్రానైట్కి విలువ ఎక్కువ. ఎందుకంటే మీరు గ్రానైట్ షాప్కి వెళ్తే వాడు ఒకటే చెప్తాడు, మీ నీడ కనపడుతుందండి ఇందులో అంటాడు. మీరు చూడండి, చాలా విలువైన రాయి మీరు ఫ్లోరింగ్ చేసుకుంటే వెంటనే ఉంటాడంటే, ఏం వేస్తారు మీరు నడుస్తుంటే మీ నీడ కనపడుతుందండి అంటాడు. మీ నీడ కనపడుతుంది అనగానే రాతికి విలువ పెరిగిందనమాట. ఇప్పుడు పద్మరాగమణుల అద్దంలోనూ ప్రతిబింబం కనపడుతోంది, అమ్మవారి బుగ్గలనబడేటటువంటి అద్దంలోనూ ప్రతిబింబం కనపడుతోంది. ప్రతిబింబం కనపడాలంటే చెయ్యవలసింది ఏమిటి? ఒక్కటే, అద్దం ముందు మీరు నించోవాలంతే. ఇంకా మీరు చేయవలసింది ఏం లేదు. అద్దం ఇక్కడుంటే మీరు అక్కడ నిలబడి నా ప్రతిబింబం కనపడలేదని ఏడిస్తే ఏం కనపడుతుంది? మీరు అద్దం ముందుకు రావాలి. మీరు అద్దం ముందుకు వస్తే మీ ప్రతిబింబం కనపడుతుంది. అమ్మవారి బుగ్గల పక్కకి వెళ్ళి అమ్మవారి బుగ్గలలో ప్రతిబింబము చూసుకోగలిగినంత శక్తి ఎవరికైనా ఉంటుందా? ఇక్కడుందా నామానికి ఉన్నటువంటి రహస్యం అంతా. అంటే ఈవిడ బుగ్గలు అద్దాల్లో ఉన్నాయి, ఎంత బాగున్నాయో ఈ అద్దాలు, నా ప్రతిబింబం చూసుకుంటాను అని మీరు ఆవిడ బుగ్గల దగ్గరికి వెళ్ళి నిలబడగానే అమ్మవారిని అమ్మవారిగా చూడడం మరిచిపోయినట్టు లెక్క. కాబట్టి ఇప్పుడు మీకు బుగ్గల్లో మీ ప్రతిబింబం కనపడడం కాదు, అమ్మవారు మీ బుద్ధిని సంస్కరించవలసిన అవసరం వస్తుంది కదండి. పూజనీయమైన వస్తువు పూజనీయమైన వస్తువే, మీకెప్పటికీ అది పూజనీయమైన వస్తువే. మరి ఇప్పుడు ప్రతిబింబం చూసుకోవడానికి యోగ్యమైన వస్తువు ఎవరికి అది అర్థం? ఎవరు చూసుకోవాలి? శివుడు ఒక్కడే చూసుకోవాలి. శివుడు ఎప్పుడు చూసుకుంటాడండి? ఆయనకి ఇంకా అద్దాలు ఉండవు ఇంట్లో. అదే పని ఏమిటి? ఈవిడ బుగ్గల్లో అద్దం, ఈవిడ బుగ్గల్లో చూసుకుని బొట్టెట్టుకోవడం, ఈవిడ బుగ్గల్లో చూసుకుని విభూతి రాసుకోవడం చేసుకున్నాడు అనుకోండి, మీరు నేను ప్రమదగణాలు అందరూ ఏమనుకుంటారు? మనమేనేమండి ఏదో శుభ్రంగా ఇంట్లో బొట్టెట్టుకొస్తున్నాం, ఈయన ఆవిడ పక్కన కూర్చుని ఆవిడ బుగ్గల్లో చూసుకుని విభూతి రాసుకుంటాడు, బొట్టెట్టుకుంటాడు అనుకుంటారు కదా. ఎలా వచ్చి కూర్చుని ఆయన చూసుకుంటాడు? ఆయనకి చూసుకోవలసిన అవసరమే ఉంది. ఇక్కడ ఉన్న పెద్ద ఇబ్బంది ఎందుకు వచ్చిందంటే, ఈ నామం ఎందుకు ఇలా వచ్చిందో తెలుసా అండి? ఆ అద్దంలో చూసుకోగలిగిన శక్తి ఉన్నవాడు శివుడు ఒక్కడే. శివుడు ఒక ఆడదాని బుగ్గల దగ్గరికి వచ్చి బుగ్గల్లో చూసి తన యొక్క ప్రతిబింబాన్ని దర్శనం చేసుకుని పొంగిపోయి దిద్దుకోవాలంటే, అసలు ఆడదాని బుగ్గల వంక చూసి తన ప్రతిబింబాన్ని చూసుకుని తన బింబాన్ని దిద్దుకోవాలి అంటే తన దేహమునందు మమకారం ఉండాలి. నాకు తలకాయ దువ్వుకుందామన్న భావన ఎప్పుడు ఉంటుంది అంటే, నాకు నా శిరోజములను సంస్కరించుకోవాలన్న భావన ఉంటే, నేను ఒక తపస్సులో ఉన్నాననుకోండి, ఆ తల పెరిగిపోతున్నా తల జడలు కట్టేస్తున్నా నాకు దానితో సంబంధం ఏముండదు. అలాగే శివుడు అంటే ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉండిపోయేవాడు. ఆయన ఎప్పుడు బహిర్ముఖుడు కాడు. ఎప్పుడు ఇలా కూర్చుని ఆనందం బయట ఉండదు ఆయనకి. ఆయనకేమిటి, ఎవరికైనా అంతే. ఆనందం లోపల ఉంటుంది.
తన లోపలే ఉన్న ఆనందంలో తాను రమిస్తూ ఆత్మయందు రమిస్తూ ఆత్మారాముడై ఉంటాడు. శివుడనగా బహిర్ముఖుడు కానివాడు. బహిర్ముఖుడు కానటువంటి శివుడు అసలు ఆవిడ బుగ్గల పక్కన కూర్చుంటే కదా ప్రతిబింబం పడ్డాం. అంటే ఇప్పుడు పద్మరాగమునులతో చేయబడిన అద్దం ఓడిపోయిందా, అమ్మవారి బుగ్గలు ఓడిపోయా? తన భర్తని తన పక్కన కూర్చోపెట్టుకోలేకపోయింది అనుకోండి, ఇప్పుడు ఎవరు ఓడిపోయినట్టు? మీరు కొంచెం దీన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఈ నామాన్ని ఒక భార్య ఏడిచింది అనుకోండి, ఎన్నడూ ఆయన ఇంటికి రారు, ఆయన నా పక్కన కూర్చోరు, నాతో కలిసి కనీసం ఒక్క పూజ చేయరు, ఎన్నడూ నా చేతితో గుప్పెడు అన్నం కూడా తినరు అని ఒక భార్య ఏడ్చింది అనుకోండి. ఇప్పుడు ఆ భార్య భర్తని తన పక్కన కూర్చోపెట్టుకోవడంలో విఫలమైపోయాను అని ఏడుస్తున్నట్టు కదండి. తన పక్కన కూర్చోవలసిన వాడు కూర్చోవట్లేదు అని ఏడుస్తోంది ఆవిడ అని గుర్తు. ఆ బుగ్గలు పద్మరాగమణులతో కూడిన అద్దాలైతే ఆ అద్దంలో చూసుకోనివాడు శివుడైతే ఇప్పుడు ఆ బుగ్గలు ఓడిపోయినట్ట గెలిచినట్ట ఆలోచించండి. ఇప్పుడు ఆ బుగ్గలు ఓడిపోయాయా గెలిచాయా? ఖచ్చితంగా ఓడిపోయాయి కదండి. ఎందుకంటే శివుడు కూర్చోడు పక్కన. శివుడంటే తనలో తాను రమించేవాడు. తనలో తాను రమించే శివుడు ఎంత భర్త అయినా పక్కన కూర్చోనప్పుడు అమ్మవారి బొగ్గలు పద్మరాగమణులతో కూడినటువంటి అద్దములను గెలిచినటువంటి శోభతో కూడినవైతే మాత్రం ఆవిడ బొగ్గలకు ఒరిగినదేమి? నామం యొక్క గొప్పతనం అది. ఇప్పుడు ఆ కోణంలో మీరు పరిశీలన చేయండి. ఇప్పుడు ఆవిడకు ఒరిగింది ఈ మాట మీరు చెప్పగానే, ఇప్పుడు ఎన్నడూ భర్తృసుఖం ఎరగనటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఎంత చదువుకున్నావమ్మా, ఎంత సంస్కారమమ్మా, ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయమ్మా, ఎంత అందగత్తెవమ్మా అన్నారనుకోండి, ఉత్తర క్షణంలో ఆవిడ పవిటితో కళ్ళు తుడుచుకుంటుంది. ఎందుకో తెలుసా అండి? ఆవిడ అంటుంది అడవినగాచిన వెన్నెల నా అందం అంటుంది. ఎందుకు అంటే ఆవిడ గుణములు కాని, ఆవిడ సంస్కారం కాని, ఆవిడ భక్తి కాని, ఆవిడ పతిని అనుగమించేటటువంటి విధానం కాని, ఆవిడ సౌందర్యం కాని ఆవిడ భర్తని పక్కన కూర్చోబెట్టలేకపోయి అందుకు ఏడుస్తోంది ఆవిడ. అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎవరి చేత భోగింపబడాలో వాడు పక్కన లేడు. ఇప్పుడు అది ఆవిడ ఓడిపోయాను అని ఏడుస్తోంది జీవితంలో. ఒక ఆవిడికి ఏమీ తెలియదు, కానీ భర్త ఎప్పుడూ పక్కన ఉంటాడు, ఎప్పుడు సరదాగా సంతోషంగా పక్కన కూర్చుని ఉంటాడు. ఇప్పుడు ఆవిడ నిత్య సంతోషంతో ఉంటుంది. ఎందుకని? చాలు, నా భర్త మనసు నేను గెలుచుకున్నాను. ఇప్పుడు మీరు ఈ నామం చెప్తే అమ్మవారు సంతోషించాలా, అమ్మవారు బాధపడాలా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పిన కోణంలో ఆలోచించండి. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ అన్నాను నేను. ఇప్పుడు నేను చెప్పిన సిద్ధాంతంలో ఇక్కడే నేను ఆగిపోతే ఈ నామము చేత అమ్మవారు ప్రీతి పొందుతుంది అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఏమైనా ఉందా? లేదు కదా. మరి వసిన్యాది దేవతలు ఎలా చెప్పారు ఈ నామాన్ని? ఇలాగా అమ్మవారు ఎలా చెప్పించింది? అమ్మవారేగా వసిన్యాది దేవతలలో ప్రవేశించి చెప్పించింది. వాక్కు ఎక్కడున్నా వైదికమై 10 మందిని ఉద్ధరించే వాక్కు ఎవరు పలికినా ఆ వాక్కు అమ్మవారిదే. పూలతోటంతా నాదైనప్పుడు ఇక్కడ చామంతి మొక్క పూసిన పూలు నావే, అక్కడ గులాబీ మొక్క పూసిన పూలు నావే. శంకర భగవత్పాదులు చెప్పినా అమ్మవారే చెప్పింది, వసిన్యాది దేవతలు చెప్పినా అమ్మవారే చెప్పింది, పోతన గారు చెప్పినా అమ్మవారే చెప్పింది. ఎవరు చెప్పినా అమ్మవారే చెప్తోంది. దుర్వాసో మహర్షి ఆర్యా ద్విషితి చెప్పినా ఆవిడే చెప్పింది. మూక పంచశతి మూకశంకరులు చెప్పినా ఆవిడే చెప్పింది. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు అనుగ్రహ భాషణం చేస్తే ఆవిడే చెప్పింది. కోటేశ్వరరావు ఇవాళ 4 మాటలు మాట్లాడితే ఆ తల్లే మాట్లాడింది. కాబట్టి ఇప్పుడు పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభోహో ఆవిడ స్తోత్రము అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ నామాన్ని పరిశీలనం చేయండి. కాబట్టి నేనంటాను ఆ నామము ధ్యాన సంబంధము అంటాను. మీరు బాగా ధ్యానం చేస్తే తప్ప మీకు అందదు. ఎందుకు అందదు? ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళండి కొంచెం. ఈ అందం ఎంత గొప్పదని మీరు చెప్తున్నారో, ఈ అందం ఒక్క అందానికే ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా అందం? ఇది కాలమునకు కూడా వశం కాని అందం. ఎంత అందమో కాలమునందు పోవచ్చు. ఈ అందం కాలంలో పోయే అందం కాని అందం అమ్మవారిది. ఇంత అందం ఇప్పుడు కాదు, ఒకప్పుడైనా శివుణ్ణి కూర్చోబెట్టగలిగిందా? వెనక్కి వెళ్ళండి ఒకసారి. ఎప్పుడు ప్రయత్నించింది ఆవిడ అసలు శివుణ్ణి తనవాడిగా చేసుకుందామని? తన ప్రయత్నం వదిలేయండి. శివుడిని
ఆవిడవాడిగా చేద్దామని ప్రయత్నం ఎవరు చేశారు? మన్మధుడు చేశాడు కదండి. మన్మధుడు ఒకానొకప్పుడు దేవతలందరూ ప్రార్థన చేశారు, అమ్మవారిని అయ్యవారి వస్తువుగా మార్చు, ఆమె యందు అనురక్తి కలిగేటట్టుగా చెయ్యి అన్నారు. ఆమె యందు అనురక్తి కలిగేటట్టుగా చెయ్యవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఆ అనురక్తి కలగాలని హిమవంతుడు తీసుకొచ్చి పార్వతీదేవిని ఆయన దగ్గర వదిలేడు. కానీ ఆయనకు అనురక్తి కలగలేదు. కలగలేదు కాబట్టి శివుడు అయ్యాడు. అనురక్తి కలగట్లేదు కాబట్టి, అనురక్తి కలగకపోతే కొడుకు పుట్టడు కాబట్టి, పుట్టకపోతే తారకాసురుడు పరిమార్చబడడు కాబట్టి, అనురక్తి కలగడానికి లోకంలో ఉన్నది ఒక్కటే ఒక్క ఔషధం, నీ బాణమే. అందుకని నువ్వు బాణం వెయ్యి అన్నారు మన్మధుణ్ణి. ఇప్పుడు మన్మథ బాణం వేసిన తరువాత స్త్రీయందు అనురక్తి కలగని వాడొకడు ఉన్నాడని లోకంలో ఎవడు లేడు. ఎవడికైనా అనురక్తి కలిగింది. అలా మినహాయింపబడిన వాడొకడున్నాడు అన్నవాడు లేడు లోకంలో. కాముడి యొక్క బాణం పడితే ఎంత తపస్సు చేసుకుంటున్నవాడు భ్రంశమైపోయాడు శివానుగ్రహం ప్రసరించనంతసేపు. మరి శివుడేమయ్యాడు? బాణం ఒక్కటేశాడు, ఇంకా మిగిలిన 4 వేయలేదు, ఆ మన్మధుణ్ణి కాల్చేశాడు. అంటే అమ్మవారి యొక్క బుగ్గలకి, అమ్మవారి యొక్క సౌందర్యానికి పరమశివుడు లొంగకపోవడం అన్నది ఇప్పుడేనా, ఎప్పుడో మొదలైందా? ఎప్పుడో మొదలైంది దీని కథ. మీరు చూడండి, ఇది మీరు లోక సాధారణమైన విషయాన్ని ఎలా పట్టుకుంటారో అలాగే పట్టుకోవాలి. ఒక పెద్ద మనిషి దగ్గర ఒక ఆవిడ ఏడుస్తోందనుకోండి, ఆయన నాతో సరిగ్గా ఉండట్లేదండి అస్సలు అని. ఇలా అమ్మ మీ పెళ్ళైనప్పటి నుంచేనా ఈ మధ్యనేనా అని అడుగుతారు పెద్దవాళ్ళు. లేదండి పెళ్ళైనప్పటి నుంచి ఆయన ఇదే వరుస అందనుకోండి. పెళ్ళైనప్పటి నుంచి ఇలా ఇదే వరుస అయితే అసలు పెళ్ళి ఎందుకు చేసుకున్నట్టు? ఇప్పుడు అక్కడికి వెడతారు కదండి, వెనక్కి వెడతారు కథ. ఇక్కడ అంతే, మీరు వెనక్కే వెళ్ళాలి నామాన్ని ఆధారం చేసుకుని. ఇది ఎప్పటి వరుస? పెళ్లికి ముందా పెళ్ళైన తర్వాత? పెళ్లికి ముందు నుంచి ఇదే వరుస. మరి మీకు పెళ్ళి ఎలా అయిందమ్మా? పెళ్ళి ఎలా చేసుకున్నాడు? ఇక్కడికి రండి, ఇక్కడుంది తమాషా అంతా. మరి పెళ్లి ఎందుకు చేసుకున్నాడంటే బాహ్యమైన అందం చూసి చేసుకోలేదు. ఇప్పుడు ఆవిడ తపస్సు చేసింది, శివుణ్ణే పెళ్లి చేసుకుంటాను. ఆ చేసుకున్నప్పుడు అపర్ణ అయిపోయింది, ఆకులు తినడం కూడా మానేసి ఘోరమైన తపస్సు చేస్తే బాహ్య సౌందర్యం అంతా క్షీణించిపోయి ఆవిడ చీపురు పుల్లలా అయిపోయి మహాసౌందర్య రాశి అంతఃసౌందర్యం చేత తయారైంది. ఇప్పుడు కూడా పోని పెళ్లి చేసుకున్నాడా? బ్రహ్మచారిగా వచ్చి శివనింద చేశాడు తానే, శివుడే. అబ్బెబ్బే వాడితోనికి పెళ్ళేమిటమ్మా అన్నాడు. శివనింద చేస్తే నిన్ను కూడా శపిస్తానంది. అప్పుడు శివుడిగా కనపడ్డాడు. శివుడిగా కనపడి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, అమ్మవారు పరమశివుణ్ణి పెళ్లి చేసుకోవడంలో అమ్మవారి తపస్సే సాధనమై అయ్యవారిని గెలుచుకుందా? మన్మధుడి యొక్క బాణాల వల్ల అందరికీ పతి దొరికినట్టుగా పత్నికి దొరికాడా? ఇక్కడ అలా దొరకలేదు. మన్మథ బాణములు ఈవిడ పెళ్లి యందు మార్గములు కావు. ఈవిడ తపస్సు, ఈవిడ అంతఃసౌందర్యము ఆయనని పతిగా చేసుకోవడానికి మార్గమైనది. అందుకు పెళ్ళయింది. బాగుందండి. మరి మన్మధుడేమయ్యాడు? మీరు ఈ ఒక్క నామాన్ని చాలా జాగ్రత్తగా వెనక్కి అడుగులెయ్యాలి. మన్మధుడేమయ్యాడు? అప్పుడు మన్మధుడు కాలిపోయి ఉండుంటే పార్వతీదేవి కాబట్టి తపస్సు చేసి శంకరుణ్ణి వివాహం చేసుకుంది. మరి ఆ తర్వాత చాలా మందికి పెళ్లిళ్ళయ్యాయి, లోకం ఉత్పత్తి అయింది, కొడుకులు పుట్టారు, మనవలు పుట్టారు, మునిమనవరాళ్ళు పుట్టారు, జాతులు వర్ధిల్లాయి, వంశాలు వర్ధిల్లాయి. అంటే మన్మధుడు బతికే ఉన్నాడు కదా. మన్మధుడు బతికే ఉంటే అసలే ఒక పట్టాన లొంగని వాణ్ణి అంత జాగ్రత్తగా ఆవిడ తన తపస్సుతో గెలుచుకుని భర్తను చేసుకుంది. ఇప్పుడు ఆయన కాల్చేసిన ఆవిడ్ని ఈవిడ బతికించేసింది అనుకోండి. వెంటనే ఆయన ఏమంటాడు అంటే, నే కాల్చేవాడిని నువ్వు బతికించేదని వినాని మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోతాడు. ఆయన ఏమన్నా అంతకన్నా తపస్సు చేసుకుంటాడు. ఆయనకి వైరాగ్యం తొందరగా వస్తుంది. అబ్బబ్బా ఈ పాటి దానికి సంసారాలు ఎందుకంటాడు, హిమాలయాలకు వెళ్ళిపోతాడు, చక్కగా ఇలా దండం మీద చెయ్యెట్టుకుంటాడు, కమండలం పక్కన పెట్టుకుంటాడు, అలా హాయిగా కూర్చుంటాడు. ఏ సనక సనందనాదులు లాంటి వాళ్ళతోటే మాట్లాడతాడు. ఇక ఎవ్వరి వంక చూడడం. మరి ఎలా బతికించింది? ఇది పెద్ద తమాషా కదండి. ఇలాంటి మొగుడితో వేగి సంసారం చేయడం అంటే ఆ తల్లి గొప్పతనం అండి. ఆ ఒక్క నామంతో ఆవిడ యొక్క గొప్పతనాన్నంతటినీ తీసుకురావడం ఆ నామం యొక్క వైభవం. పెళ్లి చేసుకోవడమే అంత గొప్ప అయితే మన్మధుణ్ణి బతికించడం ఇది ఎవరు చెప్పాలి? ఎలా జరిగిందో దీన్ని చెప్పాలంటే
ఒక్క జగద్గురు శంకరాచార్య స్వామి వారికి మాత్రమే సాధ్యం. అందుకని మీరు మళ్ళీ సౌందర్యలహరిలోకి వెళ్ళండి. ఆయన అంటారు, ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధనరద తథాప్యేక సర్వం హిమగిరిసుతే కమపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఈ శ్లోకానికి ప్రాణం ఎక్కడుందో తెలుసా అండి? చిట్ట చివరి పాదంలో ఉంది. చిట్ట చివరి పాదం చిట్ట చివర శంకరాచార్యులు వారు ఏమంటున్నారు? అమ్మవారి యొక్క కడగంటి చూపు చేత బతికినటువంటి మన్మథుడు ఎవరిని గెలవడానికి సమర్థుడయ్యాడు? జగదిదమనంగో విజయతే. జగత్తుని గెలవడానికి మాత్రమే పనికొచ్చింది ఆ సమర్థత. అప్పుడైనా మన్మథుడు మళ్ళీ పుట్టి శివుణ్ణి గెలిచాడా? గెలవలేదు. ఇప్పుడు ఎలా పుట్టాడు మరి మన్మథుడు? మరి ఆయనకి కోపం రాకుండా ఈవిడ ఎలా పుట్టించగలిగింది ఆయన్ని? ఇది శంకరాచార్యుల వారి యొక్క శ్లోక చమత్కారం. బలహీనత మన్మథుడిది చెప్తూ బలం అమ్మవారికి చెప్తున్నారు ఆయన. ఇది మీరు పట్టుకోగలగాల ఆ శ్లోకాన్ని. ధను పౌష్పం, పుష్పములతో కూడినటువంటి ధనస్సున్నవాడు మన్మథుడు. అసలు మన్మథుడు పుష్పధనస్సు పట్టుకున్నాడని ఎక్కడుందండి? అసలు ఈ శ్లోకం మొదలెట్టగానే, ఈ విచారణ మీరు చెయ్యడం మొదలు పెట్టగానే పుస్తకం మూసేసి, అయ్యి బాబోయ్ ఇదేమిటండి ఈ శ్లోకం ఇలా ఉందని మళ్ళీ ఏ పండితుడి దగ్గరికో వెళ్ళాలి. వెళ్ళి మన్మథుడు చెరుకు విల్లు కదండి పట్టుకుంటాడు, చెరుకు విల్లే మన్మథుడు పట్టుకుంటాడు, చెరుకు విల్లే అమ్మవారు పట్టుకుంటుంది తప్ప అసలు పుష్పధనస్సు ఎప్పుడు పట్టుకున్నాడు మన్మథుడు? మరి శంకర భగవత్పాదులు జగద్గురువులు కదా, మహానుభావుడు కదా, ధను పౌష్పం అన్న మాట ఎలా రాశారు? పుష్పధనస్సు మన్మథుడు పట్టుకున్నాడని ఎలా రాశారు? చెరుకు విల్లు కదా పట్టుకున్నాడు. అంటే ఆయన శంకర భగవత్పాదులు ఉత్తినే ఏ మాట అనరు. మీరు మళ్ళీ ఆలోచన చేస్తే ఆ ధనస్సు పుష్పములతో కూడిన ధనస్సే. మన్మథుడు పుష్పములతో కూడిన ధనస్సు కూడా పట్టుకుంటాడు అని ఎవరు చెప్పారు అంటే అమరకోశం చెప్పింది. అమరకోశం ఏది చెప్పిందో అది పరమ సత్యం. కాబట్టి ఆయన పుష్పధనస్సుతో ఉంటాడు అన్న విషయాన్ని అమరకోశం చెప్పింది. ఒక్కొక్కరి దగ్గర 4-5 ధనస్సులు ఉంటాయి. మన్మథుడు చెరుకు విల్లు పట్టుకుంటాడు, పుష్పధనస్సు పట్టుకుంటాడు. ఇప్పుడు పుష్పధనస్సు పట్టుకున్నాడు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ. ఆ అల్లెత్రాడో తుమ్మెదలతో చేయబడినటువంటి అల్లెత్రాడు. అల్లెత్రాడు స్థితిస్థాపక శక్తితో ఉండాలి. ఎందుకంటే దాన్ని ఆకర్ణాంతము లాగుతారు, అంటే ఇలా చెవి వరకు లాగుతారు ధనస్సుని, లాగి బాణం వదులుతారు. అది తుమ్మెదలతో చేయబడినటువంటి అల్లెత్రాడు. ముందేమున్నాయి ధనస్సుగా? పువ్వులు ఉన్నాయి. పువ్వులు ఇలా ముందుంటే తుమ్మెదలు మీ అందరూ ఓ వరుసలో ఇలా నించోండి అంటే నించుంటాయి? అసలు అవన్నీ పువ్వుల మీదకి వెళ్ళిపోతాయి. అదో పెద్ద కప్పలు తక్కడే వ్యవహారం కింద ఉంటుంది. ఎప్పటికీ తెమలదు. 1/2 కేజీ కప్పలు ఇవ్వండి అన్నాడు అనుకోండి ఎవడైనా, 1/2 కేజీ రాయి బాగానే ఉంటుంది. ఇక్కడ 3 కప్పలు వేస్తే అది 1/2 కేజీకి లేదని చిన్న కప్ప వంక చూసేటప్పటికి 2 కప్పలు దూకేస్తాయి. 1/2 కేజీ వాడి జన్మలో తూయలేడు. ఎందుకంటే అందుకే కప్పలు తక్కడరా అంటారు. అంటే వాడి పని ఎప్పటికీ అవదు. కారణం ఒక్కటే, వీడు బానే ఉన్నాడు, వీడు ఎప్పటికీ సరిగ్గా ఉండడు. అందుకే ఆ ఇల్లు కప్పలు తక్కడి వ్యవహారం అని అంటారు. కాబట్టి ఇప్పుడు ధను పౌష్పం, ఎదురుగుండా పువ్వులుంటే మధుకరమయీ. తుమ్మెదలు ఎలా ఉంటాయి? ఒక వరసలో ఉండవు, ఒక పువ్వుల మీదకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఆ ధనస్సు గొప్పదా బలహీనమైందా? చాలా బలహీనమైన ధనస్సు. ఆ తుమ్మెదలు ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలియదు పువ్వుల మీదకి. పైగా పువ్వులతో ధనస్సు ఏమిటండి అసలు? ఆ ధనస్సుని విరగ్గొట్టడానికి అవతలవాడు పెద్ద ధనస్సు ఏం పట్టుకోక్కర్లేదు, ఏ ధనస్సు పట్టుకున్నా చాలు యుద్ధానికి. అంత బలహీనమైన ధనస్సు. ధను పౌష్పం మధుకరమయీ పంచవిశిక. 5 బాణాలే తప్ప 6వ బాణం లేదు మన్మధుడికి. ఈ 5 వేస్తాడు. అవే 5 పుష్ప బాణాలు. ఏదో అశోకము, కూటము, నవమల్లికము, నీలోత్పలము అనేటటువంటివి ఒక 5 పువ్వుల బాణాలు ఉంటాయి ఆయన దగ్గర. ఈ 5 పువ్వుల బాణాలే వేస్తూ ఉంటాడు. లోకంలో ఎవరికైనా పువ్వులతో కొడతట్టండి ఆయన అంటే సంతోషం. వెళ్ళి 4 పువ్వులతో కొడి తెచ్చుకుంటే అయిపోతుంది. కాబట్టి ఈయన పువ్వుల బాణాలు వేస్తాడు. అదో బలహీనత. ధను పౌష్పం మధుకరమయీ పంచవిశిక వసంతు సామంతో. సామంతుడంటే చిలికాడు. పక్కన ఉండే స్నేహితుడు చాలా గట్టివాడండి. ఒక్కొక్కసారి లోకంలో ఎలా ఉంటుందంటే, పక్కన ఉన్న వాడి యొక్క బలం
ఆశ్రయించినటువంటి వాడికి బలంగా మారుతుంది. వాడికి సహజంగా బలం ఉండదు, కానీ తాను ఎవరిని ఆశ్రయించి ఉన్నాడో వాడి బలం చేత తనకన్నా బలవంతుణ్ణి అధిక్షేపిస్తాడు. దీనికి ఒక ఉదాహరణ చెప్తుంటారు పెద్దలు. శేషుడికి గరుడు అంటే చాలా భయం. ఎందుకంటే సహజంగా శేషుడు పాము, గరుడు సర్ప విరోధి. అందుకని ఒక్క సభామంటపంలో స్వామివారు ఉండగా శేషుడు అక్కడికి వెళ్ళట. ఎందుకు వెళ్ళాడంటే గరుడు సభామంటపానికి తీసుకెళ్తాడు, సభామంటపం నుంచి బయటికి తీసుకెళ్తాడు. అక్కడ ఆయనది అధికారం. ఈయన వెళ్ళాడనుకోండి లేనిపోని ఇబ్బంది. కానీ శయనాగారంలో శ్రీ మహావిష్ణువు పడుకునే చోట శేషుడిది అధికారం. ఎందుకని ఆయన శేషుడి మీద పడుకుంటాడు. ఒకానొక నాడు ఎందుకో అకస్మాత్తుగా ఒక మాట చెప్పడానికి శేషుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాలసముద్రానికి వచ్చారు మాట చెప్దామని. ఇప్పుడు ఈ శేషుడు అన్నాడు, అలాగే పడుకుని గరుత్మంతుడిని చూసి, హలో గరుడా హౌ ఆర్ యు అన్నాడు. అంటే ఓయ్ గరుత్మంత ఎలా ఉన్నావు, బాగున్నావా అన్నాడు. వీళ్ళ మాట అనడమే. ఇప్పుడు గరుత్మంతుడు అనుకున్నట్టు, అవునులే స్థానబలం, స్వామి నీ మీద పడుకుని ఉన్నారుగా, ఏమైనా అంటావు అని. ఇప్పుడు ఆ బాగున్నానండి అన్నాడు. ఎందుకని? పైన శ్రీ మహావిష్ణువు పడుకున్నారు. మీరు ఒక వస్తువుని ఆశ్రయించి ఉన్నారనుకోండి, అది చాలా బలమైన వారు మీ వెనకాతలు ఉన్నారనుకోండి, మీ జోలికి రావడానికి భయపడతారు. ఆయన్ని మనం ఏం చేయలేమండి బాబా, ఆయన వెనకాల మినిస్టర్ గారు ఉన్నారంటారు కదండి. పోనీ మన్మధుడి వెనకాతలు అలా ఏమైనా బలమైన వాడు ఉన్నాడా? వసంతు సామంతో, వసంతుడు ఆయనకి చిలికాడు. ఈ వసంతుడు ఎప్పుడు ఉంటాడు? చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, అప్పుడే ఉంటాడు. చైత్ర వైశాఖ మాసాలు వెళ్ళిపోయాయి అనుకోండి, మళ్ళీ వచ్చే వరకు కనపడ్డాయి. ఇంత గొప్ప చెలికాడు, మళ్ళీ పిలిస్తే పలకడు, సెల్కి నెంబరు లేదు, ల్యాండ్ ఫోను లేదు, కాబట్టి దొరకడం. కాబట్టి వసంతు సామంతో మలయమరుదాయోధనరథ, మలయ పర్వతం మీద ఉండేటటువంటి గంధపు చెట్ల మించి వచ్చేటటువంటి సువాసన ఆయనకి రథంగా ఉంటుంది. ఈ గంధపు చెట్ల మించి వచ్చేటటువంటి గాలి మనిష్టం వచ్చినట్టు వెళ్ళదు, దాని ఇష్టం వచ్చినట్టు వెడుతుంది. గాలి వీచేటప్పుడు తన ఇష్టం వచ్చినట్టు వీస్తుంది, కానీ మన ఇష్టం వచ్చినట్టు వీయదు. శత్రువు అక్కడ ఉన్నాడు రా అన్నారు అనుకోండి, రథం ఇటు వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది మలయమరుదాయోధన రథ, అటుపోతూ ఉంటుంది ఆ రథం. ఇంత బలహీనమైన రథం మలయమరుదాయోధన రథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కమపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో. అసలు అన్నిటికన్నా బలహీనత ఏమిటో తెలుసా అండి? అసలు ఆయనకి శరీరం లేదు. ఎదురుగుండా శత్రువు పోని భీకరాకారంతో నించున్నాడంటే భయపడతారు, ఏ పువ్వులు విల్లైనా. అసలు ఆయనకి శరీరమే లేదు. ఇక శరీరమే లేనివాడు యుద్ధానికి వస్తే ఎవడు మాత్రం భయపడతాడు? అమ్మా, ఇన్ని బలహీనతలు ఉన్నటువంటి మన్మధుడు అపాంగత్తే లబ్ధ్వా, నువ్వు ఇలా చూశావంతే గొప్ప బలాన్ని పొందాడమ్మా. ఎంత బలాన్ని పొందాడు? జగదిదమనంగో విజయతే. అనంగుడు శరీరము లేనటువంటి మన్మధుడు ఈ జగత్తునంతటినీ గెలిచాడు. మన్మధుడి చేత మేము ఓడింపబడలేదన్న మొనగాడు లోకంలో లేకుండా ఉన్నాడు. అందరూ ఆయనకి వశులైపోయిన వారే. అలా వశం చేసుకోగలిగినటువంటి శక్తి ఇన్ని బలహీనతలున్న మన్మధుడికి ఎక్కడి నుంచి వచ్చింది? అపాంగత్తే లబ్ధ్వా, నువ్వు ఇలా చూడడం వల్ల వచ్చింది. ఇలా చూసినప్పుడు కోపంగా చూసినట్ట, కారుణ్యంతో చూసినట్ట? ఇలా చూస్తే కటాక్షం, కనుచివర్ల నుంచి చూస్తే. నువ్వు కటాక్షిస్తే వచ్చింది. నువ్వు కటాక్షించి మరింత బలం ఇచ్చేస్తే చంపేసిన వాడికి కోపం రాదా? అంటే నేను చంపేవాడిని, జగత్తంతా గెలవగలిగినంత బలాన్ని నువ్వు కటాక్షంతో ఇచ్చేదాని వినా అండ ఆయన. ఇక్కడుంది రహస్యం, శంకరాచార్యులు వారు పెట్టింది. అనంగో, ఎవరు చంపేశారు? శివుడు చంపేశాడు మూడవ కంటి మంటతో. చంపడం అంటే ఏమిటండి? ఆ శరీరము లేచి తిరగదు కదండి. ఇప్పుడు శరీరం పడిపోవడమే చావు అంటే, ఇప్పుడు ఆ శరీరం అక్కడే ఉంటుంది. ఆయన చనిపోయారండి అంటారు. ఆయన అక్కడే ఉన్నారు కదండి అంటే, ఆయన ఉన్నారండి, కానీ ఆయనలో ఉండవలసిన వస్తువు వెళ్ళిపోయింది కాబట్టి ఆ శరీరం ఇక లేచి తిరగదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో రహస్యం. అమ్మవారు బ్రతికించిన తరువాత మన్మధుడు అదే శరీరంతో లేచి తిరిగాడా? మళ్ళీ తిరగలేదు. శంకరుడికి ఎందుకు కోపం రావాలి? నీ మనసెరిగిన ఇల్లాలనయ్యా, నువ్వు చంపిన వాడిని నేను మళ్ళీ ఆ శరీరంతో లేచి తిరగమని చెప్పలేదే. ఆవిడ ఎంత ఆయన ఎదురు ప్రశ్న వెయ్యడానికి వీలు లేని రీతిలో ఆయన మర్యాదని నిలబెట్టి మన్మధుడిని బతికించింది. ముందెవరి మర్యాద నిలబెట్టింది?
శివుడి మర్యాద నిలబెట్టింది. ఎందుకు బతికించావు, ఎక్కడ బతికించాను ఏది చూపించండి మన్మధుణ్ణి. ఆ శరీరం కాల్చేశారు కదండి, బూడిదైపోయిందిగా, నేనేం ఇవ్వలేదే శరీరాన్ని. మరి మన్మధుడు ఎలా బతికాడు? అనంగో, నేను ఇవ్వలేదే శరీరాన్ని. శరీరం ఇవ్వనప్పుడు బతికించడం ఎలా అయింది? మరి మన్మధుడు తిరుగుతున్నాడు కదా లోకం కోసం. మిమ్మల్ని ఏం చేస్తాడు? మీ జోలికి వెళ్ళమని కానీ మళ్ళీ బలంతో మీ మీద బాణం వేయమని కానీ నేను చెప్పలేదే. మీ మీద గౌరవం అలాగే ఉంచాను. మీరు నా పతి అయ్యారంటే నా తపస్సుకు అయ్యారు, మన్మథ బాణానికి అవ్వలేదు. ఇప్పటికీ మన్మధుడు మీ మీద బాణం వేయలేడు. మన్మథ బాణం ఎవరికి మీద వరకు వస్తుంది అంటే జగత్తు మీద. జగదిదమనంగో, అనంగుడిగా ఉంచాను, శరీరం లేకుండా ఉంచాను. మీరు శరీరం తీస్తే నేను శరీరం ఇవ్వలేదే. ఇది శాంకర ప్రజ్ఞ. శ్లోకంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క హృదయములను ఆవిష్కరిస్తున్నారు ఆయన. ఎలా? చెప్పకుండా. ఇది పైకి దొరుకుతుందా? మీరు జాగ్రత్తగా గమనిస్తే వస్తోంది. అంటే ఇంకొకసారి అమ్మవారు పరమశివుడి యొక్క హృదయాన్ని దోచుకుంది. మీరు గమనించండి. ఇప్పుడు మళ్ళీ ఆవిడ శివుడి మనసు దోచుకుంటే శివుడు ఏమవుతున్నాడు? ఆవిడ తనని ఎంత బాగా అర్థం చేసుకుంటోందో, తన మనసు ఎంత తెలుసుకుంటోందో తెలుసుకున్న కొద్దీ ఆవిడ మనసుకి వశుడవుతున్నాడు. అంటే తన పక్కకి తెచ్చి కూర్చోపెట్టుకోవడంలో ఆవిడ సఫలీకృతురాలవుతోంది. ఇప్పుడు శివుడు కాల్చిన మన్మధుణ్ణి బతికించింది. ఎలా బతికించింది? శివుడు కాల్చేసిన శరీరాన్ని తిరిగి ఇచ్చి కాదు, శరీరం లేకుండానే బతికించింది. ఇది ప్రజ్ఞ, చాలా గొప్ప విషయం. కానీ శివుడి మర్యాదకు భంగం ఉందా? లేదు. లేచిన వాడు ఏం చేస్తాడు? సాధారణంగా యుద్ధంలో శత్రువు చేత మూర్ఛపోయాడు అనుకోండి, లేవగానే ముందు ఎక్కడ శత్రువు అని మళ్ళీ ధనస్సు తీస్తాడు. ఇప్పుడు లేచిన మన్మధుడు శివుడి వైపుకి తిరిగాడా? తిరగలేదు. ఎందుకు తిరగలేదు? అమ్మో, ఆయన వైపు తిరిగితే ఇంకేమైనా ఉందా? ఏ తల్లి బతికించిందో, ఏ తల్లి కటాక్షమ్మని బతికించిందో ఆ తల్లి మళ్ళీ కన్నెర్ర చేస్తే అప్పుడు బూడిదన్నా ఉంది, ఇప్పుడు బూడిద కూడా ఉండదు. అందుకే ఇంకా శివుడి మీద బాణం వేయలేదు. అది జగత్తుని గెలవడానికి వచ్చింది. ఏమి సౌశీల్యవతివి, నేను శరీరాన్ని కాల్చానని ఇక మళ్ళీ నువ్వు శరీరం ఇవ్వలేదు. కానీ లోకానికి తల్లివి కాబట్టి వంశాలు పెరగడం కోసమని మన్మధుడికి ప్రాణం పోశావు, అనంగుడిగానే ఉంచావు. ఆయనకి మనసిజుడు అని పేరు. మనసిజుడు అన్న పేరు ఎందుకు అంటే ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క మనస్సులోంచి ఆవిర్భవించారు. అందుకే ఉత్తర జన్మలో కూడా శ్రీకృష్ణ భగవానుడికి కొడుకుగా ప్రద్యుమ్నుడిగానే వస్తారు మన్మధుడు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు పరమశివుడి యొక్క మర్యాద ఏమైనా తగ్గించిందా? ఏమీ తగ్గించలేదు. పరమశివుడి యొక్క మర్యాద తగ్గించకుండా, మన్మధుడు పరమశివుడి మీద బాణం వెయ్యడానికి వీలు లేకుండా పరమశివుణ్ణి తనవాడిగా చేసుకోవడంలో రెండోసారి కృతకృత్యురాలైంది. ఒకసారి తపస్సు చేసి పెళ్లి చేసుకుంది. మన్మధుణ్ణి బతికించి కూడా పరమశివుడికి కోపం రాకపోగా ఇంకా తనకి చేరువయ్యేటట్టుగా చేసుకోగలిగింది. అబ్బా, ఏమి మనసెరిగిన ఇల్లాలు, నా కీర్తి నిలబెట్టిన ఇల్లాలు. ఇప్పుడు ఆ సంతోషంతో ఆయన వచ్చి పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు ఆ బుగ్గలు విజయం సాధించాయా లేదా? ఇప్పుడు అది అమ్మవారి పట్ల అపచారం ఎలా అయింది? మీరు వెనక్కి వెళ్ళి చూస్తే అది విజయం అవుతోంది కదండి. ఎలా విజయం అవుతోంది? బలవంతంగా కాదు, మనసిరిగిన ఇల్లాలుగా. అసలు ఎవ్వరి ఏ ఆడదానికి లోకంలో లొంగనటువంటి శివుణ్ణి ఒక్కొక్క మెట్టెక్కించి తీసుకొచ్చి కూర్చోబెడుతోంది. ఇందులో మన్మధుడి అపజయం ఉంది, ఆవిడ విజయం ఉంది. లోకం పట్ల మన్మధుడి విజయం ఉంది, పరమశివుడి పట్ల విజయం పొందకూడదన్న హద్దు అమ్మవారు ఏర్పాటు చేయడంలో ఆవిడ పాతివ్రత్యం ఉంది. దాని చేత శివుణ్ణి కూర్చోపెట్టుకోవడం ఉంది. దానివల్ల ఆవిడ బొగ్గలకి సార్థకత ఉంది. అమ్మవారి పాతివ్రత్యమంతా పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూహు ఆ నామంలో ఉంది. ఇప్పుడు నేను మీతో అంటాను, పరమశివుడు అమ్మవారి ముఖం వంక చూడడంలో ప్రీతిపాత్రుడై ఉన్నాడు అంటే, అమ్మవారి ముఖం దగ్గరికి వచ్చి కూర్చున్నాడు, అమ్మవారి బుగ్గల్లోకి చూస్తున్నాడు అంటే, ఆయన అమ్మవారిని చూసి సంతోషిస్తున్నాడు అంటే, అమ్మవారు అన్నప్పుడు ఆడదైతే ఆడది ఆయనకి భార్య అయితే భార్య వంక చూస్తున్నాడు అంటే, పరమశివుడు ఆ మన్మధుడికి లొంగాడో లొంగలేదో తెలియదు కానీ అమ్మవారి విషయంలో మన్మథ ప్రజ్ఞకే లొంగినట్టు అయిందా లేదా? మరి దీన్ని ఎలా మీరు దాన్ని సమర్థిస్తారు? ఇప్పుడు బాణం పడలేదని ఆ 5 బాణములకు లొంగకుండా అమ్మవారి వంక ఎలా చూశాడు? ఎలా వచ్చి కూర్చున్నాడు? నా భార్యని, నా భార్య అన్న మాట అనగానే అమ్మో ఎంత ప్రేమ కలిగిందో అనగానే
ఆ స్థాయి నుంచి ఒక్కసారి కిందకొచ్చి మావిడన్న మాట అన్నాడా లేదా? అలా అనగాని లొంగాడా లేదా? లొంగడం అన్న మాట వచ్చేటప్పటికి అది మన్మథ సంబంధమా కాదా? మరి అప్పుడు మన్మధుడి విజయం అయిపోయినట్టుగా శివుడు గ్రహించలేనంతటి వాడా? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం కదా. ఈ పాటి విషయం శివుడు గ్రహించుకోలేక బుట్టలో పడిపోతే బుట్టలో పెట్టడం అమ్మవారి యొక్క గడుసుతనం అయిపోతుంది కానీ సౌశీల్యం అవుతుందా? అప్పుడు మళ్ళీ అలా పరిశీలించండి. ఎన్ని మిలికలండి ఒక్క నామం అంటే. ఒక్క నామం వసిన్యాది దేవతలు చెప్పారంటే ఎన్ని మలుపులు తిరిగిపోతుందో. ఇప్పుడు నిజంగా మీరు లలితా సహస్రం చదువుతున్నారనుకోండి, పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ చాలంటాను నేను. పూజకి చాలు, నాకైతే చాలు, ఏ నామం అక్కర్లేదు. ఈ ఒక్క నామం చదివి కళ్ళు మూసుకుని పీట మీద అలా కూర్చుంటే ఎంత ఆనందం, ఒళ్ళు పులకలు వచ్చేసి అబ్బబ్బబ్బబ్బా అమ్మా ఏమి సౌశీల్యవతివమ్మా, ఏమి గొప్పతనమమ్మా అని పొంగులు వారిపోతుంది మనస్సు. ఒక 45 నిమిషాలు గంట అలా కూర్చున్నాక వెనక నుంచి నైవేద్యం పట్టుకొచ్చి ఏడు ఇంకా అవలేదు, పూలు అలాగే ఉన్నాయి అన్న తర్వాత అవుతుంది లేవాయి, పూలు వేయడం పెద్ద విశేషమా, ఉమామహేశ్వరాత్మనమస్తు ఇలా జల్లేస్తే అయిపోయారు. వర్ణములా సువర్ణములు పాదములా కలహంసములు శృతుల్ కనరసాయనమ్ములు శుకమ్ముల పల్కుల పల్కులమ్మ ఆకర్ణ విశాల నేత్రములు కంజదలాయతముల్ సుధార్ణవో దీర్ఘ తరంగ మాలికల తేలిన వెన్నలు నీ ప్రసన్నతల్లంటారు పేరాల భరతశర్మ గారు. అలా ఆ తల్లిది ఇక్కడ వరకు ఉండేటటువంటి ఆకర్ణాంత విశాల నేత్రము. ఈ కన్నులు ఇలా వెడుతూ నాకు కనపడ్డాయి. వెడుతున్నప్పుడు ఈ కన్ను ఇక్కడ వరకు వెడుతోంది గుడ్డంటే కను రెప్ప కూడా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా ఉండాలి కదా. ఇలా ఉంటే దాని ఆ కను రెప్పకి చివర ఉండేటటువంటి వెంట్రుకలు కూడా ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండాలి కదా. అమ్మా శివుడు ఎందుకు వచ్చి కూర్చున్నాడో నాకు అర్థమైంది అన్నారు. అది మన్మధుడి ప్రజ్ఞ కాదు. మన్మధుడు 5 బాణములే ఆయనకున్నాయి. ఆ 5 బాణములో ఏ బాణము వేసి శివుణ్ణి తీసుకొచ్చి అమ్మవారి పక్కన కూర్చోపెట్టలేడు. అమ్మవారి మీద అలా ప్రేమ ఏర్పడేటట్టుగా శివుణ్ణి చెయ్యడానికి 6వ బాణం ఒకటి తెచ్చుకోవలసి వచ్చింది మన్మధుడు. ఆ 6వ బాణం ఎక్కడితో తెలుసా? అది లోకంలో ఇంకెవ్వరి మీద వేయరు, ఒక్క శివుడి మీద వేయడానికి మాత్రమే పనికొచ్చే బాణం. ప్రతి బాణానికి గరుడ పక్షి యొక్క ఈకలు కడతారు. అమ్మా నువ్వు అత్యంత ప్రేమతో నీ భర్త వంక చూసినప్పుడు నీ నిజాయితీ అంతా నీ కళ్ళల్లో కనపడితే ఆ కళ్ళ సౌందర్యానికి శంకరుడు వశుడయ్యాడు. ఈ సౌందర్యమే నీ కనురెప్పకి ఉన్నటువంటి వెంట్రుకలే. ఆ కనురెప్పకి ఉన్న వెంట్రుకలు మాత్రమే తన బాణమునకు ఈకలుగా కట్టుకుని నీ చూపు అనేటటువంటి బాణాన్నే మన్మధుడు శివుడి మీద వేసినట్టు లెక్క. అంటే మన్మధుడి యొక్క 5 బాణములకు శివుడు వశుడు కాలేదు. ఇది 6వ బాణం. ఈ 6వ బాణం సృష్టిలో మన్మధుడికి లేదు, నువ్వే ఇచ్చావు. ఎలా ఇచ్చావు? పరమశివుణ్ణి మోసం చేసి కాదు. మోసం చేస్తే కళ్ళల్లో తెలుస్తుంది. సర్వజ్ఞుడైన శంకరుడు నీ కళ్ళల్లోకి చూసినప్పుడు మోసం చేస్తే కనిపెట్టలేని వాడు కాడు. నువ్వు ఎంత సౌశీల్యవతివో, ఎంత ప్రియమైన దానివో, ఎంతగా భర్తని అనువర్తించేదానివో నీ కన్నులలోకి చూస్తే శంకరుడికి తెలిసిపోయింది. అంత ప్రీతి కలిగిన దానివి, ఎప్పుడు ఆయన మర్యాద నిలబెట్టాలనేటటువంటి గౌరవం ఉన్నదానివి. అంతటి స్వచ్ఛమైన నీ కన్నుల యొక్క చూపుల బాణమునకు, అంటే నీ పాతివ్రత్యమన్న బాణమునకు ఆ కను వెంట్రుకలు గద్ద ఈకలైతే ఈ బాణానికి శివుడు వశుడయ్యాడు. అంటే ఇది మన్మథ బాణము, 6వ బాణము. అందరిలా పురుషుల మీద పడే బాణం కాదు, అందరిలా స్త్రీల మీద పడే బాణం కాదు. అమ్మవారి కన్నులలో ఉన్నటువంటి పాతివ్రత్య స్వచ్ఛత, సౌశీల్యత మాత్రమే పరమశివుణ్ణి పక్కన కూర్చోపెట్టింది. ఇంకొక మాట, 3వ మారు పరమశివుణ్ణి పక్కన కూర్చోపెట్టడానికి ఏది కారణమైంది? అమ్మవారి యొక్క పాతివ్రత్యమే, అమ్మవారి సౌశీల్యమే. ఇప్పుడు ఎవరిది గెలుపు? అమ్మవారిదే గెలుపు. మళ్ళీ ఇంకో అనుమానం రావచ్చు, ఇలా ఎప్పుడూ బాణాలు అమ్మవారే వేసి కూర్చోపెడుతుంటుందా?
ఎప్పుడూ తన సౌశీల్యంతోనే తెచ్చి కూర్చోపెడుతుందా? ఒక్కసారి లొంగాడు కదా అని మన్మధుడు కూడా అవకాశం చూసుకుని ఇప్పుడు లొంగి ఉన్నాడు కదా, ఇప్పుడు మనం బాణం వేస్తే ఏం చెయ్యగలడని వేస్తుంటాడా ఆదమరిచి ఉండగా? మళ్ళీ ఎవరిని అడగాలి మీరే? మళ్ళీ శంకరాచార్యుల వారిని అడగాలి. కాబట్టి మళ్ళీ శంకర్లు అంటారు స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం. మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు? మళ్ళీ చెక్కిళ్ళ దగ్గరికి వస్తున్నారు ఆయన కూడా. తిరిగి 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 శ్లోకం ఎక్కడికి వస్తుందో చూడండి. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్యద్రుహ్యత్కవనిరదమర్కేందుచరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతవతే అన్నారు. అమ్మా మన్యే అంటే నేను ఊహిస్తున్నాను అన్నారు. శంకరాచార్యులు వారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. మీరు ఒకటి గుర్తు పెట్టుకుని ఉండాలి ఎప్పుడు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మా మన్మధుడు పరమశివుణ్ణి గెలవబోతున్నాడు అన్నారు అనుకోండి. అమ్మవారు కనుబొమలు చిట్లిస్తే సౌశీల్యమా? భలే ఉందంటే సౌశీల్యమా? ఎప్పుడు సౌశీల్యం? సాధారణంగా లోకంలో ఏమిటంటే ఏ ఆడదైనా ఎందుకు సంతోషించాలంటే తన భర్త మీద మన్మథబాణం పడి తనకి వశుడైతే సంతోషించాలి, సబాష్ అని. ఇప్పుడు అయ్యవారి మీద మన్మథబాణాలు పడి గెలుస్తున్నాడమ్మా మన్మథుడు, అందుకని పరమశివుడు నీ పాదాక్రాంతుడైపోతున్నాడంటే అమ్మవారు సంతోషించచ్చా? సంతోషిస్తే వెనక శ్లోకంలో నిజాయితీ ఏది? మరి మన్మథుడు అటువంటి ప్రయత్నం ఎప్పటికీ చెయ్యలేడన్న విషయాన్ని ఎలా చెప్పాలి? ఎంత చమత్కారంగా చెప్తున్నారో చూడండి. ఓ రోజు శంకరాచార్యులు వారు వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చున్నారట. అమ్మవారు అందుట ఏమిటి శంకరా ఇలా వచ్చామని. అమ్మా పెద్ద యుద్ధ ప్రయత్నం జరిగిపోతోందమ్మా అన్నారు. యుద్ధ ప్రయత్నం రహస్యంగా ఉంటుంది. అది ఓటర్ కార్డు గుర్తింపు కోసమని ఇంటింటికి వచ్చినట్టు ఉండదు. రాజులు యుద్ధానికి సన్నద్ధమైతే చాలా రహస్యంగా ఏర్పాట్లు చేసుకుంటారు. యుద్ధానికి బయలుదేరిపోయాక తెలుస్తుంది. అప్పటి వరకు రహస్యంగా ఉంచుతారు. లేకపోతే అవతలవాడు కూడా ప్రతిద్వంద్వి సిద్ధమైపోతాడు. అందుకని ఇప్పుడు రహస్యంగా జరుగుతోంది యుద్ధానికి ఏర్పాటు. ఎవరి మీద? ఆవిడికి ఎందుకు చెప్పాలి? పరమశివుడి మీద యుద్ధానికి పెడుతున్నాడు ఒక ఆయన. ఎవరు? మన్మథుడు పెడుతున్నాడు. ఎవరు వెళ్ళినా అమ్మవారు బెంగెట్టుకోదు. ఎందుకని? శక్తి ఆవిడ. ఆవిడ శక్తి అయి ఉండగా శివుణ్ణి ఓడించగలిగిన వాడెవరు? ఆ మాట అనగానే ఆవిడ ఇలా కనుబొమ ఎత్తుతుందంతే, పడిపోవలసిందే అవతలవాడు. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? ఎవరు పరమశివుడి మీద బాణం వెయ్యడని నమ్మిందో అమ్మవారు వాడే పెడుతున్నాడని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. అమ్మా నాకు అనుమానంగా ఉందమ్మా, మన్యే ఊహిస్తున్నానమ్మా అన్నారు. ఏమి శంకర, ఎందుకు నీకు భయం? మన్మధుడు యుద్ధం చేస్తాడు శివుడి మీద ఎందుకు అనుకుంటున్నావు అంటే, అమ్మా మన్మధుడు యుద్ధానికి వెడుతున్నాడని నేను అనుకోవడానికి నాకు ఒక బలమైన ఆధారం ఒకటి దొరికింది. ఏమిటి దొరికింది శంకర నీకు? చాలా బలమైన రథాన్ని ఒకదాన్ని చేకూర్చుకున్నాడమ్మా. మన్మధుడికి అంత బలమైన రథం దొరికిందా? ఎక్కడ దొరికిందయా? ఎక్కడుంది రథం? నాకు తెలియకుండా మన్మధుడికి రథం ఎక్కడది? అనంగుడు కదా. అంటే శంకరులు అంటున్నారు స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం. అమ్మా నీ చెక్కిళ్ళున్నాయే ఇవి పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ అద్దాల్లా ఉంటాయి. ఇందులో నువ్వు చెవులకు పెట్టుకున్నటువంటి తాటంకములు ఊగుతుంటాయి. ఊగుతూ ఈ బుగ్గల్లో ప్రతిఫలిస్తుంటాయి, ప్రతిబింబాలు పడతాయి. ఇక్కడ పెట్టుకున్నటువంటి తాటంకములు ఇక్కడ ప్రతిబింబాల్లా పడతాయి. ఇప్పుడు మన్మధుడు ఏం చేశాడంటే ఇక్కడ ఉన్న తాటంకములు ఇక్కడ కూడా ప్రతిబింబాల్లా పడితే ఇక్కడ ప్రతిబింబాన్ని ఇక్కడ బింబాన్ని, ఇక్కడ ప్రతిబింబాన్ని ఇక్కడ బింబాన్ని నాలుగింటిని 4 చక్రాలుగా చేసుకుని నీ ముఖమన్న రథం ఎక్కి కూర్చున్నాడు. యుద్ధానికి పరమశివుణ్ణి పిలిచాడు. పరమశివుడు అన్నాడు వాడు నా మీదకి యుద్ధానికి వచ్చేవాడా పదన్నాడు. పరమశివుడు రథం ఏమిటి? ఆయనకి భూమి రథం. దీనికి చక్రాలు ఏమిటి? సూర్యుడు చంద్రుడు. అమ్మా ఆయన రథానికి 2 చక్రాలు, ఈయన రథానికి 4 చక్రాలు. అందుకని రథానికి బలం ఎక్కువైందా లేదా అని నేను ఊహిస్తున్నానమ్మా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ అమ్మవారి యొక్క బుగ్గలు అద్దములులా ప్రకాశించి ప్రతిబింబాలు పడాలంటే రాగరంజితములవుతాయి. ఎప్పుడు రాగరంజితములవుతాయి అంటే ఆవిడ బుగ్గల్లో ఈ రథం అంటే అలా ఉండిపోయింది కాదు కదండి, కదులుతుంది రథం అంటే.
చక్రాలు కదిపి చూసుకుంటారు రథం బాగా నడుస్తోందని, లేకపోతే ఎక్కిన తర్వాత 4 అడుగులు వెళ్ళి విరిగిపోతాయి. బాగా వేగాన్ని తట్టుకుంటుందా లేదా చూస్తారు. ఈ రథం కూడా బాగా కదులుతుందని ఎప్పుడు తెలుస్తుంది? ఈ చక్రాలు కదిలితే. చక్రాలు కదలాలంటే ముందు ఇక్కడ కదలాలి, తాటంకం ఇలా ఊగాలి. ఇలా ఊగిందనుకోండి ఇక్కడ కూడా ఊగుతుంది, ఊగి కనపడుతుంది అద్దంలో కూడా. బయట ఊగితే అద్దంలో ఊగి కనపడుతుంది కదండి, అందుకని ఇక్కడ కూడా ఊగి కనపడుతుంది. ఇప్పుడు ఇది ఊగాలంటే ఎలా ఊగుతుంది? అమ్మవారు ఇలా అంటే ఊగుతుంది. అమ్మవారు ఇలా ఇలా ఎప్పుడు అంటుంది? అవతలవాడి మీద కోపంతో అందనుకోండి ఇలాగా, అప్పుడు దీన్ని రథం చేసుకోగలడా మన్మధుడు? మన్మథ కార్యానికి కోపంతో ఉన్న ముఖం పనికిరాదు, ప్రసన్నమైన ముఖం పనికొస్తుంది. అమ్మవారు సంతోషంగా ఇలా ఎప్పుడు ఊపుతుంది? తాంబూలారుణపల్లవాధరయుతే తాటంకహారాన్వితే వీణానాదనిమీలితార్ధనయనే విప్రస్థ చూళింబరే. ఆవిడ తాంబూల చర్వణం చేస్తూ సంతోషంగా ఇలా ఎప్పుడంటుందంటే, సరస్వతీదేవి పక్కన వీణ పట్టుకుని పరమశివుడి యొక్క కథల్ని స్తోత్రం చేస్తుంటే సంతోషంతో ఇలా అంటుంది. పరమశివుడి యొక్క కథలు విన్నప్పుడు సంతోషంతో ఇలా ఇలా అన్న అమ్మవారి ముఖంలోని తాటంకములు కదిలితే ప్రతిబింబములైన తాటంకములు కూడా కదులుతాయి. ఇప్పుడు ఆవిడ పరమశివుడి పట్ల చాలా సంతోషంతో ఉన్న సమయాన్ని రథంగా మన్మధుడు చేసుకున్నాడు. మీరు పట్టుకుని ఉన్నారా? స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్యదృహ్యత్కవనిరథమర్కేందు చరణం. అర్క ఇంద సూర్యుడు చంద్రుడు చక్రాలుగా ఉన్నటువంటి శివుడి యొక్క రథానికి 2 చక్రాలు కాబట్టి, అమ్మా ఇవాళ మన్మథుడు యుద్ధానికి బయలుదేరడానికి రథాన్ని సిద్ధం చేసుకుంటున్నాడని నాకు చాలా అనుమానంగా ఉందమ్మా. ఈ మాట చెప్పగానే అయితే ఆ రథం ఏది? నీ ముఖమే తల్లి, నీ ముఖంలో రథం ఎలా కదిలింది? నువ్వు శివుడి కథలు వింటూ ఇలా అన్నప్పుడేనమ్మా. అనేటప్పటికి అమ్మవారు అందిట పక్కుని నవ్విందిట. ఓయ్ శంకరా, ఎంత గడుసుతనంగా చెప్పావోయ్ అని. అంటే అమ్మవారు ప్రీతితో పరమశివుణ్ణి గెలవాలి తప్ప మన్మధుడు గెలవగలడా? గెలవలేడు. చెప్పకుండా చెప్పారు. ఇప్పుడు గెలిచినట్ట మన్మధుడు గెలవలేడని చెప్పినట్ట? ఎప్పటికీ గెలవలేడని చెప్పినట్టు కదండి. ఎప్పటికీ గెలవలేడని చెప్పారా? అంటే నీ అనుగ్రహంతో శంకరుణ్ణి వశుణ్ణి చేసుకుంటావు తప్ప, అలా వచ్చి పక్కన కూర్చుని నీ బుగ్గల్లో ప్రతిబింబం కనపడుతుంది తప్ప మన్మథ బాణమునకొచ్చి కూర్చోవడం అన్నది జరగడం సర్వకల్లా వెయ్యలేడమ్మా. మరి ఎందుకు యుద్ధం అంతా అంటే? ఇంత రథమికి పిలవకుండా ఉంటాడా? పిలుస్తాడు. పిలిస్తే ఏం చేస్తాడు? శివుడు వస్తాడు రథం మీద. వచ్చి ఎవడరా ఎక్కడ అంటాడు. ఎందుకనాలి? అనంగుడు కనపడ్డావు. ఎక్కడున్నాడు? ఇక్కడ అంటాడు. ఇక్కడ అనేటప్పటికి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి చూస్తాడు. ఎవరి వంక? అమ్మవారి వంక. ఇప్పుడు రథంలా కనపడుతుందా? ఆ కన్నుల్లో మాయగా ముఖాన్ని రథంగా ఇచ్చి మన్మధుడి చేత శివుణ్ణి ఓడించడానికి కాపట్య బుద్ధితో ఉన్న ముఖం కాదా ముఖం. ఎప్పుడూ శంకరుడి పట్ల పరమపాతివ్రత్యం ప్రీతి కలిగిన ముఖం. ఈ ముఖం నాయందు ప్రసన్నమై ఉంటే ఆదిశక్తి నువ్వు ఎలా గెలుస్తావురా? ఆ ముఖానికి లొంగాను కానీ నీ మీద లొంగాలా? నిజంగా నువ్వు బాణం వేసే ప్రయత్నం చేయి, విరిచేస్తుంది ఆవిడ నిన్ను. అందుకని నీ మీద బాణం ఏమిటి? రథం మీద దిగిపోయి వచ్చి పక్కన కూర్చున్నట్టు. ఇప్పుడు మన్మధుడు గెలిచాడా? అమ్మవారు గెలిచిందా? మళ్ళీ అమ్మవారే గెలిచింది. ఇప్పుడు మళ్ళీ పక్కన కూర్చోబెట్టుకుందా లేదా? మళ్ళీ బుగ్గల్లోకి చూశాడా లేదా? మళ్ళీ ప్రతిబింబం కనపడిందా లేదా? ఎన్ని మాటలు గెలిచింది ఇప్పటికి అమ్మవారు? ఎన్ని మాటలు అమ్మవారి సౌశీల్య ప్రకటనంతో వశం చేసుకుంటోంది శివుణ్ణి. ఎన్ని మాటలు తెచ్చి పక్కన కూర్చోబెట్టుకుని విజయం సాధిస్తోంది. ఈ విజయం సాధించినప్పుడల్లా దా బుగ్గల విజయమే. కాబట్టి అమ్మా స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదరథం యమారుహ్యదృహ్యత్కవనిరథమర్కేందు చరణం మహావీరోమార ప్రమథపతయే సంహితవతే. కాబట్టి తల్లి, మన్మధుడు ఎన్నటికీ పరమశివుడి జోలికి వెళ్ళలేడు, గెలవలేడు. ఇప్పుడు మళ్ళీ ఓ అనుమానం వస్తుంది మనకి. ఏమండి, శరీరం అంటే లేకపోవచ్చు కానీ ఆ జీవుడు మన్మధుడా కాడా? జీవుడు మన్మధుడే అయినప్పుడు ఆయనకి శరీరం ఉన్నా లేకపోయినా బతికాడా? బతకలేదా? బతికాడు. బతికిన తర్వాత కోరికంటూ ఉంటే ఏముంటుంది? బాణపు ములుకు తొలిచినట్టు తొలుస్తూ ఉంటుంది. ఏది? కాల్చేశాడు రా రోజున బాణం వేస్తే. ఇంతమందిని పడగొడుతున్నాను, ఆయన మీద వెళ్ళిపోయాడు.
ఇప్పటికీ వేయలేను ఆయన మీద బాణం. నా జన్మకి సార్థకత జగదిదమనంగో విజయితే కాదురా, ఈయన మీద బాణం వేయగలనా? వేయలేడు. ఇంతమందిని గెలిచిన మన్మధుట్ట ఇలా కూర్చుని ఉంటాట అని. ఎందుకనంటే వీళ్ళని గెలవడం ఏముందండి, ఆయన్ని గెలవలేకపోయాను కదా, ఈ 5 బాణాలు ఆయన మీద పనిచేయవు అంటూ ఉంటాట. మరి ఇది కడుపులో కక్ష కింద పెరుగుతోంది అనుకోండి, ఎప్పటికైనా ప్రమాదమే ఈ శత్రువు. ఇప్పుడు అమ్మవారు ఆ శత్రువుని పోషించేస్తోంది కదా, ఎప్పుడూ మన్మథ బాణానికి శివుణ్ణి లొంగేటట్టు చేయదు. ఇప్పుడు పరోక్షంగా అమ్మవారు పరమశివుడి యొక్క శత్రువుని పోషిస్తూనే ఉందా లోకంలో లేదా? ఇప్పుడు అలా రండి, ఎన్ని బహుభంగిమలో వెళ్ళిపోతుందండి ఆ నామం. చాలా బాగుందండి. మన్మధుడు ఓడిపోతున్నాడు, అమ్మవారు గెలుస్తోంది, బాగుంది. ప్రయత్నం చేసినప్పుడల్లా మన్మధుడు ఓడిపోయి అమ్మవారు గెలుస్తుంటే ఆవిడ ప్రజ్ఞతో కూర్చోపెడుతోంది, కానీ నా జన్మాంతరంలో నేను ఈయన మీద బాణం వేయలేకపోయాను. సరికదా, ఒక్కసారే వేశాను. దాని ఫలితం ఏమిటంటే ఇప్పటికి లేని శరీరం, ఇప్పటికీ నేను వేయలేని బాణం, ఆవిడే గెలుస్తుందంటే. ఆయన్ని గెలిచానన్న కీర్తి నాకు వస్తుందా రాదా? ఇది ఉంటుందా ఉండదండి? శత్రువు అన్నవాడికి ఉండి తీరుతుంది. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తోంది? వాడి మీద వేయి, వీడి మీద వేయి, వీడి మీద వేయి, జగదిదమనంగో విజయతే, జగత్తునంతటినీ గెలిపిస్తోంది. శక్తి ఆవిడే, వెనక ఉన్న శక్తి ఆవిడే. కానీ ఎప్పటికీ శివుడి మీద బాణం మాత్రం వేయనివ్వదు. వెయ్యినివ్వలేదు కదా అని చెప్పి శివుడు ఎక్కడో కూర్చుని ఆవిడ పక్కన కూర్చోవట్లేదని ఈవిడ కళ్ళొత్తుకుంటుంటే, పోనీ అమ్మ ఎందుకులేమ్మా, ఏం చేస్తాడు, ఎలాగో కాలిపోయాను, ఇంకో బాణం వేసేస్తాను అనొచ్చు. ఈయన అవసరం లేకుండా ఆయన తెచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటుంది. ఇది ఈయన బాధ. తను గెలవలేకపోయిన వాడిని ఆవిడ గెలిచేసుకుని పతించేసేసుకుంది. మన్మథ బాణం అవసరం లేకుండా గెలుచుకోగలిగిన తల్లి ఒక తుంది లోకంలో అని నిరూపిస్తాం. ఇప్పుడు తన బాణములకు పరిమితి వచ్చింది. ఇది ఇంకా కక్ష పెరుగుతోంది రోజు రోజుకి. ఈ కోణం లేదని మీరు ఎలా అనుకుంటున్నారు? శత్రువు అన్నవాడికి ఉండి తీరుతుంది కదా. ఇప్పుడు అమ్మవారు దూరదృష్టితో ఏం చెయ్యాలి? శంకరుడికి తెలియకుండా మన్మధుడు గెలిచాడన్న కీర్తి మన్మధుడికి కట్టబెట్టాలి. అక్కడితో ఏం చేస్తాడు? ఉపశమనం పొందేస్తాడు. అమ్మయ్య గెలిచేశాను సార్ అనుకుంటాడు. అసలు గెలిచాడా గెలవలేదా అంటే ఎప్పటికీ గెలవలేడు. అలా గెలవలేకుండానూ ఉంచాలి, గెలిచేశానన్న కీర్తిని ఇచ్చేయాలి. ఇది శివుడికి మాత్రం ఆయనకు అర్థమైనప్పుడు పిల్లాడి వెర్రితనం అనుకోవాలి. ఎందుకని? ఆయన ఈశాన సర్వ విద్యానాం కాబట్టి ఆయనకు అర్థం అవ్వాలి. ఏమని? వీడి మోహం, ఇది వీడి గెలుపు కాదని ఆయనకి తెలియాలి. పిల్లాడు మాత్రం ఏమనుకోవాలి? అజ్ఞానంలో నేనే గెలిచాను అనుకోవాలి. తనేం చెయ్యాలి? తన భర్తకి శత్రువు పెరగకుండా చూడాలి. ఏకకాలమునందు సాధించాలి. ఎలా సాధించాలి? ఇలా ఇంకోసారి సాధించింది అనుకోండి, ఇది పతాక స్థాయి, ఇక శత్రువు లేకుండా చేసేసింది. ఇప్పుడు మరీ పొంగిపోయి వచ్చే పక్కనే కూర్చుంటాడు. అప్పుడు పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభో అని మీరు నేను చదివేసుకోవచ్చు కదండి. ఇలా ఎలా సాధిస్తుంది? ఇంత ఇంత టిపికల్ సిచ్యువేషన్. హౌ టు ట్యాకిల్ ఇట్, ఎలా దీన్ని ఎదుర్కోవడం? మళ్ళీ ఎవరిని అడగాలి మనం? మళ్ళీ శంకరాచార్యులు వారిని. మళ్ళీ ఆయన అన్నారు, మృషా కృత్వా గోత్రస్కలన మధవై లక్ష్య సమితం లలాటే భర్తారే చరణ కమలే తాడయతితే చిరాదంతస్యదహన కృతమున్మూలితమత కిలా కోటిక్వాణై కిలికిలితమీశాన రిపుణ. రిపుణ అంటూ మొదలెట్టారు ఆయన శ్లోకం. రిపుణ అంటే శత్రువు. ఎటువంటి శత్రువుట? చిరాదంతశల్య. ఇప్పుడు బయట పెడుతున్నారు అసలు రహస్యం. మన్మధుడి కడుపు మండిపోయి ఉన్నాడు, బాణపు ములుకు గుచ్చుకున్నట్టు గుండెల్లో రగులుతోంది పగ. ఈయన్ని మాత్రం వశం చేసుకోలేకపోయాను అని. ఇప్పుడు అమ్మవారు ఈ శత్రువుని అని చెయ్యాలి, శివుడి కీర్తిని తగ్గించకూడదు. తను అంత అందంగా కథ నడపాలి. ఒక రోజున అటువంటి సన్నివేశాన్ని ఆవిడ వాడుకుంది. ఎప్పుడు వాడుకుందిట? దీని యోగ రహస్యం వేరు. ఈ శ్లోకాన్ని ఎంతో స్థాయిలో అర్థం చేసుకోవాలి తప్ప ఈ శ్లోకాన్ని చాలా అధమ స్థాయిలో చూసి దాని పట్ల వికటమైన స్వభావంతో ఉండకూడదు. మృషాకృత్వా గోత్రస్కలనమధవై లక్ష్య సమితం. ఒకానొకనాడు పరమశివుడు తన ఇల్లాలైనటువంటి పార్వతీదేవి ఉన్న ఏకాంత మందిరాన్ని చేరుకున్నాడు. హంసతూలికా తల్పం మీద తల్లి కూర్చునుంది. శంకరుడు కూడా దగ్గరికి వెళ్ళి పార్వతీ అని పిలవబోయి గంగా అని పిలిచాడు.
ఇప్పుడు గంగా అని పిలిస్తే భార్య వద్దకు వెళ్ళి ప్రియురాలి పేరు పలికితే గోత్రస్ఖలనం అయిందంటారు. లోకంలో ఏదైనా సహింపబడుతుంది, కానీ తన సమక్షంలోనే భర్త ప్రియురాలి పేరు పలికితే ఎక్కడలేని కోపం వస్తుంది ఆడదానికి. అప్పుడు క్షమాబుద్ధి ఉందనుకోండి, అది స్త్రీ యొక్క సౌశీల్య ప్రకాశంగా ఉండదు. ఆడది ఆడతనాన్ని వ్యక్తీకరిస్తే బాగుంటుంది, మగవాడు మగబుద్ధిని ప్రకటిస్తేనే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ఎంత అమ్మవారైనా తన భర్త తన దగ్గరికి వచ్చి గంగా అంటే పోన్లెద్దురు అన్ని పేర్లు నావే అంటే అది సర్వజ్ఞ సాంద్రకరుణ సమాన అధిక వర్జిత కింద ఉంటుంది. ఇప్పుడు అలా అనకూడదు, భర్త వచ్చినవాడు. కాబట్టి ఆవిడేం చేసిందిట, వచ్చి మృషాకృత్వా గోత్రస్కలన మధవై లక్ష్య సమితం, ఏదో పాపం గబగబా వచ్చేసి గంగా అన్నాడు. అన్న తర్వాత గబుక్కుని గుర్తొచ్చిన, అయ్యి బాబోయ్ ఇక్కడికి వచ్చి గంగా అన్నాను రా, కొంపలు అడిపోయాయి. ఎందుకని, ఆవిడ మొహం అసలే ఎరుపు, తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజీవిత నవీన కాంతి వెదజల్లగ గద్గద కిన్నకంటి, అసలే బొగ్గలు ఎరుపు, దాని మీద రోషం వచ్చింది. ఇప్పుడు ఆ ఎరుపులో ఈ ఎరుపు కలిసింది, ఈ రెండు ఎరుపులు కలిసి బొగ్గల మీద రాసుకున్న అంగరాగముల ఎరుపుతో కలిసింది. ఈ మూడెరుపులు కలిసి కొత్త ఎరుపు కాంతి వచ్చింది, అసలే కాంతి ఈ ఎరుపు కాంతి. ఇది చూసి శంకరుడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎవరికి, ఎవడు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోమో, వాడికి ఆలోచన రాలేదు. ఇప్పుడు ఆయనకి ఏం చెయ్యాలో అర్థం కాక ఈవిడ్ని ప్రసన్నం చేసుకోవాలని గభాలన వంగి కాళ్ళు అట్టుకున్నట్టు. పట్టుకుంటే ఆవిడ ఊరుకోలేదుట. అన్నా ఇక్కడికి వచ్చి గంగా అంటావా అని చరణ కమలే తాళ ఎత్తితే, ఈడ్చి తన్నింది అనలేదు శంకరాచార్యులు వారు. ఎంత అందంగా రాశారో చూడండి ఆ శ్లోకాన్ని. తామర పువ్వు కాడ పట్టుకుని ఇలా అంటే ఎలా తగులుతుందో అంత అందంగా అంత సౌకుమార్యంగా ఉన్న అమ్మవారి పాదం పరమశివుడి యొక్క నుదుటికి తగిలిందిట. ఇలా వంగాడు కదండి, ఇలా అనేటప్పటికీ నుదుటికి తగిలింది. ఎప్పటి నుంచో కక్ష పట్టుకునున్నవాడు ఆ పడక గదిలో ఉన్నాడు మన్మథుడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నాడు. శత్రువు అన్నవాడు ఏం చేస్తాడండి, నా శత్రువు ఎప్పుడు యామరులుతాడా అని చూస్తుంటాడు కదా, చూస్తున్నాడు. ఇలాంటప్పుడే దొరకాలని. నా బాణానికి ఎలాగో లొంగడు. ఈ నుదుటి మీద మూడో కన్య రామాన్ని కాల్చేసింది, దీన్ని తన్నే కాలోట్లేస్తోంది. ఇప్పుడు మనకి కీర్తి ఎలాగో దక్కదు కానీ మనం కొట్టలేం కానీ, ఈ కాలుని వెళ్ళి మనం పట్టుకుంటే ఈ కాలు తన్నినప్పుడు మనం కూడా తన్నేశామన్న కీర్తి మనకు వచ్చేస్తుంది అని వెళ్ళి ఆ పాదం పట్టుకున్నట్టు. పట్టుకుంటే కిలా కోటిక్వాణై కిలికిలితమీశాన రిపుణ, శత్రువు తన శత్రువు మీద గెలిస్తే వెంటనే జయహో విజయహో అని పెద్ద అరుపు అరిచి భేరీలు మోగిస్తారు. అలా ఎక్కడో జయహో విజయహో అరిచినట్టు అయిందిట. వెంటనే శివుడు లేచి ఏమిటి జయహో అని వినపడుతోంది, ఎవరో శత్రువు గెలిచినట్టని ఇలా చూశాడు. అనంగో శరీరం లేనివాడుగా కనపడలేదు. కాలికి అమ్మవారు పెట్టుకున్న పాద మంజీరముల గజ్జెలు మోగాలి కదా, ఈ గజ్జెలు మోగకుండా ఎక్కడో ఎవరో శత్రువు గెలిచినట్టుగా చప్పుడైంది ఏమిటి అనుకున్నట్ట. ఈలోగా అమ్మవారు గభాలన ఆయన రెండు చేతులు పట్టుకుని అమ్మో కాలు తగిలిందా అంది. అసలు విషయం మరిచిపోయాడు, పక్కన వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు మన్మధుడు మూల కూర్చుని అనుకున్నట్ట, అమ్మయ్య నా కోరిక తీరిపోయింది, ఏ నుదురు నన్ను కాల్చిందో ఆ నుదురు తన్నేశాను అని నేనా తన్నినవాణ్ణి. ఆ తల్లి కాలు తన్నింది, ఆ కాలు పట్టుకున్నాను అంటే ఇప్పుడు నాకేమర్థం అవుతోందంటే, జీవితంలో ఏ కోరికైనా తీరవలసి వస్తే మన ప్రయత్నం వల్ల తీరదు, ఆదిపరాశక్తి పాదాలు పట్టుకున్నానన్న భక్తి మనకుంటే అది ఎంత తీరని కోరికైనా తీరుతుంది. అయ్యో నా తల్లి జగదంబ కదా అనుగ్రహించి నాకు ఇది ఇచ్చింది. ఆ తల్లి మనసు శంకరుడు, ఆ తల్లి మనసు శంకరుడై వాళ్ళిద్దరు రెండుగాక ఒకటై ఉంటే నాకు ఇలాంటి కోపం అసలు ఉండొచ్చా, ఉండకూడదని ప్రసన్నమూర్తి అయిపోయి శత్రుత్వాన్ని విడిచిపెట్టి పాదాభివందనం చేశాట. ఆయన శత్రుత్వాన్ని తీసి భక్తినిచ్చేసింది, అహంకారం తీసేసింది. నిజంగా గెలిచినవాడు మన్మధుడు కాడు, కానీ ఆ కక్ష తీసేసి భర్తకి శత్రువు లేకుండా చేసింది. ఇంకా ఎప్పుడు నేను కాదు బాణం వేసేది, ఆ తల్లి ఆవిడ అనుగ్రహంతో ఈ స్థితిని నేను పొందగలిగాను అని మన్మధుడు అనుకున్నట్ట. రామచంద్రమూర్తి ఒక గడ్డి పరకని తీసి సంధిస్తే అది బ్రహ్మాస్త్రం అయింది.
ఇప్పుడు గడ్డిపరక బ్రహ్మాస్త్రమా, రామచంద్రమూర్తి నోటిలోంచి వచ్చినటువంటి బ్రహ్మాస్త్ర మంత్రము చేత గడ్డిపరక శక్తి వచ్చిందా? రామచంద్రమూర్తి అభిమంత్రించడం చేత గడ్డిపరక శక్తిని పొందింది. అసలు ఒళ్ళు లేని నాదా ఈ శక్తి? ఆ జగదంబ యొక్క అనుగ్రహమా ఈ శక్తి? ఆవిడ అనుగ్రహం ఈ శక్తి. ఆవిడ అనుగ్రహంతో నా పట్ల ఇలాగే ఉండాలంటే నేను ఆయన పట్ల మర్యాదగా ఉంటే చాలు. ఆవిడ నా తల్లి, ఆయన నా తండ్రి, నాకెందుకు ఉండాలి కక్ష? నా తల్లిదండ్రుల పట్ల భక్తితోనే ఉంటానని మన్మధుడు కక్ష విడిచిపెట్టేసి మారిపోయి ఆ పరాశక్తి పాదం పట్టుకుంటే నా కోరిక తీరిపోయింది. ఆయన లలాటం తగిలాను అన్న తృప్తి కలిగింది. తల్లి జగదాంబ, నా కోరిక ఎంత గొప్పగా తీర్చావమ్మా అనుకున్నట్ట. అయ్యో, నేను వచ్చి గోత్రస్ఖలనం చేసిన తామర పువ్వులా ఇలా అని అయ్యో నా పాదం తగిలిందా అని 2 చేతులు పట్టుకుందే. ఇంత తప్పు చేసిన నన్ను తన కాలు నాకు తగిలిందేమో అని బెంగ పట్టుకుని చేతులు పట్టేసుకుంది తప్ప ఇంకా తను రాద్ధాంతం చేసి గొడవ పెట్టలేదే. ఎంత సౌశీల్యవతి నా భార్య అని మళ్ళీ ఇంకోసారి వచ్చి పరమశివుడు పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు తన యొక్క ఔదార్యంతో, తన పాతివ్రత్యంతో, తన సౌశీల్యంతో గెలిచిందా గెలవలేదా? మన్మధుడికి పాఠం చెప్పిందా చెప్పలేదా? ఆవిడ పాదం పట్టుకుంటే ఏదైనా సాధించగలననేటటువంటి అనుగ్రహాన్ని మన్మధుడి యందు ప్రవేశపెట్టిందా లేదా? తద్వారా మనందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో మనం పైకి రావాలి తప్ప నాదని నేను దేనికి అహంకరించకూడదు. నాలో ఏది కదలినా కదలిక జగదంబయే, ఆ పరాశక్తియే. ఆవిడ అనుగ్రహం తప్ప నాదన్నది ఏదీ లేదని నువ్వు అమ్మ పాదముల ముందు మోకరిల్లాలా? అమ్మ పాదముల ముందు నిలబడి నా అంతవాణ్ణి నేనని అహంకరిస్తావా? నువ్వు అహంకరించడానికి ఏం లేదురా. ఆ తల్లి శక్తి అటువంటిది. ఆవిడ పాదములను గట్టిగా పట్టుకున్నావా? ఆ తల్లి నిన్ను అనుగ్రహించి నీవు తప్పు మార్గంలో ఉన్న దిద్ది నిన్ను కొడుకుగా పక్కన కూర్చోబెట్టుకుంటుంది. అనంగుడిగా చేసి మన్మధుణ్ణి నిలబెట్టి అంత శక్తివంతుణ్ణి చేసిన తల్లి నిన్ను దారిలో పెట్టి, నిన్ను మంచి మార్గంలో పెట్టి, కీర్తినిచ్చి యశస్విని అయి నిన్ను పైకెత్తుతుందని నువ్వెందుకు ఊహించలేకపోతున్నావు? అది అని మనకి జ్ఞానోపదేశం చెయ్యడం కోసమని అమ్మవారి బుగ్గల్ని పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ అన్న నామం తెచ్చి ఇంత వెనక్కెడితే, నువ్వు అంతర్మథనం చెందితే అప్పుడు నీలో ఇటువంటి అనుగ్రహం ప్రవేశించి నువ్వు చక్కటి జీవితాన్ని గడపగలిగినటువంటి స్థితిని పొందుతావని జగదంబ కృపని యందు వర్షింపచేయడానికి అమ్మవారు మార్గాన్ని మనకి చూపిస్తూ, మనం ఏ అహంకారంతో పుట్టామో, ఏ అహంకారాన్ని తొలగతోసుకోలేకపోతున్నామో ఆ అహంకారాన్ని విచారణం చేసుకోవడానికి అమ్మ మనకి ఇంత గొప్ప మార్గాన్ని ఇచ్చింది. ఇది తెలియగానే మనం ఏమంటాం? ఏమండి, ఇలా వెళ్ళిపోతే ఒక్క ఫర్లాంగు మీరు వెళ్ళిపోవచ్చు, కానీ ఈ మార్గంలో చిరుతపులు ఒకటి తిరుగుతోంది. అలా వెళ్ళిపోతే 3 మైళ్ళు, కానీ మీకు జనసంచారం ఉంటుంది, చలివేంద్రాలు ఉంటాయి, అన్నసత్రవులు ఉంటాయి, విశ్రాంతి గృహాలు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లుంటాయి. పరమభక్తులైన వాళ్ళు భజనలు చేస్తూ సంకీర్తనలు చేస్తూ వెడుతుంటారు. అది పరమభద్రమైన త్రోవ. అది దూరం దారిలా ఉంటుంది. ఇది దగ్గర త్రోవ, కానీ ఇక్కడ చిరతపుల్లు తిరుగుతాయి. అంటే మీరు ఈ త్రోవలో పెడతారా, ఆ త్రోవలో పెడతారా? దూరమైన ఆ త్రోవలో పెడతారు. నాదని అహంకరించి చిరతపులనబడేటటువంటి వేడినెత్తురు మరిగిన అహంకారమునకు గ్రస్తమై ఈ మార్గంలో తిరగడానికి ఇష్టపడతావా? పరాశక్తి యొక్క అనుగ్రహంతో బతుకుతున్నాను నేననేటటువంటి వినయంతో కొద్దిగా దూరమైన నా అంతటి వాణ్ణి నేనెంతటి వాణ్ణి అని విచారణ చేసుకుని వినయంతో నిలబడగలగడం అనేటటువంటి దానికి కొంత సమయం పట్టినా నువ్వు ఆ మార్గంలో వెళ్ళడానికి ఇచ్చగించాలా? అంటే వినీతుడవై వినయంతో బతకడం నేర్చుకున్న నాడు జగదంబ కృప కలుగుతుంది. అప్పుడప్పుడు అహంకారం వచ్చినా ఈ నామాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ నిన్ను నువ్వు పరిశీలన చేసుకుని వినయముతో నిలబడగలిగినటువంటి జగదంబ యొక్క అనుగ్రహ శక్తి నీ యందు ప్రసరించి నీ మార్గము, నీ జీవితము చక్కదిద్దబడుగాక, నీ యందు పార్వతీ పరమేశ్వర అనుగ్రహము పుష్కళమగుగాక అని ఆశీపూర్వకంగా చెప్పినటువంటి మాటలు మారితే, అమ్మవారి పాతివ్రత్యము ప్రకాశిస్తే, అమ్మవారి పాతివ్రత్యం గురించి పొంగిపోతే మనసులో, దానికి పరమశివుడు ప్రసన్నుడైతే, ఆ పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వము ఇక్కడ తగిలితే, దానివల్ల ఈ శకటము పునీతమైతే మళ్ళీ జన్మ పొందవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇయ్యగలిగినటువంటి జ్ఞానము దగ్గర నుంచి భక్తి వరకు, వినయం వరకు పథాన్నంతటినీ శుభ్రం చేసి సిద్ధం చెయ్యగలిగిన పరమ శక్తివంతమైన నామము ఆ నామము.
అందుకని అమ్మవారి బొగ్గలు అద్దాలని చెప్పి నువ్వు సంతోషించాలా, ఈ విచారణ చేత నువ్వు గట్టెక్కవలసి ఉంటుందా అంటే ఈ మార్గమును అనుసరించిన నాడు ఆ నామం ఎప్పుడు తలుచుకుందామా, ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు వినయం తెచ్చుకుందామా అని నీ మనసు వెంపర్లాడిపోతుంది. ఇది కటాక్షించడం పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవ విద్రుమ బింబ శ్రీన్యక్కారి రదనచ్చదా. కానీ ఇవాళ నేను ఇంకా నామాన్ని ముట్టుకోను, ఎందుకంటే ఇప్పుడే 8:20 అయిపోయింది. ఇప్పుడు నేను అమ్మవారి యొక్క ఆ పెదవుల గురించి మాట్లాడడం మొదలుపెట్టాను అనుకోండి, మళ్ళీ ఆ తృప్తి లేని ఉపన్యాసాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇవాళ 2 నామాలు చెప్పేశానా, 3 నామాలు చెప్పేశానా, వాట్ ఇఫ్ ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి. ఆ నామాన్ని తనివి తీర అనుభవించగలిగితే సంతోషం తప్ప దేని కొరకు 2 నామాలు 3 నామాలు చెప్పేశానని. కాబట్టి రేపటి రోజున మనం అనుభవిద్దాం. 10 నిమిషాలే సమయం ఉంది కాబట్టి చక్కగా అమ్మవారి దర్శనం చేసుకునేటటువంటి వాళ్ళకి ఆ అనుగ్రహం కోసం ఆ సమయాన్ని విడిచిపెట్టడం అయింది.